ఇండస్ట్రీగా ఈరోజు నాకు ఈ ఒక ఆపర్చునిటీని ఇలాంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీని అంటే నా లైఫ్ నేనే డిజైన్ చేసుకున్న ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీని నాకు నన్ను గుర్తించి తన నేమ్ లిస్ట్ లో నన్ను గుర్తించి నాకు ఇచ్చిన వ్యక్తి బోస్వైనా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే గైడ్ ఎప్పుడు ముందు తీసుకెళ్లే మార్గదర్శి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలా హరి సార్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఎప్పుడు సూచనలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ది బెస్ట్ గా తయారు చేస్తున్నందుకు. అలాగే మీకు నా అలాగే ఏదో ఒక రోజు వచ్చింది అంతే, గుర్తించి ముందుకెళ్ళడమే ఇక్కడ ఉన్న అతి పెద్ద సమస్య అన్నమాట. ఓకేనా? ఇంకా మనం లేట్ చేయకుండా మనం సెషన్ లోకి వెళ్దాం. వండర్ఫుల్ వండర్ఫుల్ వర్క్ ప్రాసెస్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు అందరు రెడీయా? ఇక్కడే ఉన్నారా? ఎట్లాగూ లేవడం తప్పదు. లేచినామంటే అలర్ట్ గా ఉంటే ఇంకా ఇన్ డెప్త్ గా వెళ్ళిపోతుంది అనమాట. నేను చూసిన దాంట్లో నా ఒక 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో పవర్ అన్నమాట. ఆరా పవర్ అనేది పవర్. అటెండింగ్ వీడియో ఆన్ చేసుకుని అటెండింగ్ అనేది మోర్ పవర్ ని ఇస్తుంది అనమాట. ఈ యొక్క 5 AM కి ఒక 1 అవర్ అందరికంటే ముందు లేచి నిద్రను జయించి మీరు అందరూ వచ్చారంటే ఇవాళ డ్రీమర్స్. మీరందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు యూ. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది 100% జరుగుతుంది. విత్ వివా ఇస్తుంది 100%. ఇంకా లేట్ చేయకుండా మనం సెషన్ లోకి వెళ్దాం. ఈ రోజు ఒక వండర్ఫుల్ వర్డ్స్ మనం మాట్లాడుకుందాం. పట్టాభిరామ్ గారు ఒక మార్కెటింగ్ గురించి చాలా మాటలు చెప్పడం జరిగింది. తను మార్కెటింగ్ అందరూ అనుకుంటూ ఉంటాం, వివా అనగానే వివా అంటే 2.5 lakhs. నాకైతే అప్పుడు ఫస్ట్ లో స్టార్టింగ్ తెలుసు 2.5 lakhs 4 generations. వా, చాలా బ్యూటీ అనిపించింది. మరి అనగానే వివా అనగానే అంతమంది అందరూ వస్తుంటారు, లాగిన్ అవుతుంటారు. కానీ లాగిన్ అవగానే డబ్బులు వస్తాయా? ప్రొడక్ట్ తీసుకొని డబ్బులు వస్తాయా? ప్రొడక్ట్ వాడగానే డబ్బులు వస్తాయా? దాని గురించి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే తెలుసుకుంటామో 100% వస్తాయి అనమాట. చేయాల్సింది ఏంటి అంటే మార్కెటింగ్ అన్నమాట. మార్కెటింగ్ అనగానే మనం అందరం భయపడుతుంటాం అనమాట. అసలు ఏంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తి తెలియకుండానే వేల కోట్ల మార్కెటింగ్ చేస్తాడంట, బిజినెస్ చేస్తాడంట. ఏంటి అంటే నచ్చిన విషయాన్ని చెప్తూ ఉంటాడు అనమాట. దానివల్ల చాలా రకాల వ్యాపారాల్లో మౌత్ పబ్లిసిటీ, ఈరోజు సినిమా ఇండస్ట్రీ అయినా, పెద్ద పెద్ద రిలయన్స్ అయినా, ఏదైనా సరే, ఈరోజు ఓలా అయినా జొమాటో అయినా సరే బాగుందండి సర్వీస్, తక్కువ అమౌంట్ పడుతుంది. ఆ ఇట్లా అన్ని కూడా చెప్పడం వల్లనే ఈ యొక్క ఓయో రూమ్స్ అండి అక్కడ బాగుంటుందండి, వాళ్ళ ఒక అకామిడేషన్ బాగుంటుంది, ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల మాత్రమే ఈరోజు వేల కోట్ల మార్కెటింగ్ జరుగుతుంది అనమాట. ఎంత చదువుకోని పర్సన్ అయినా సరే ఇది చేస్తూ ఉంటారు అనమాట. భయపడొద్దు, మనం మార్కెటింగ్ అనేది ఆల్రెడీ చేస్తున్నాం, కాకపోతే వేరే కంపెనీలకి మనం బిజినెస్ తెచ్చి పెడుతున్నాం అనమాట. కానీ ఇక్కడ మన కోసం మనం చేసుకోవాలన్నమాట. కాబట్టి భయపడొద్దు. ఒకటి, ఏ ఒక జర్నీ ఒక 1000 మైళ్ళ దూరాన్నైనా సరే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఒక్క అడుగుతోటే అనమాట. ఒక్క అడుగుతోటే మనం స్టార్ట్ అవుతాం అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఇండస్ట్రీ వాళ్ళు సంపాదన కోసమే నేనైతే వచ్చాను, సంపాదన కోసమే నేను వచ్చాను. మరి ఇక్కడ ఏం చేయాలి అంటే ఆస్క్ అన్నమాట. ఏ అంటే ఆస్క్ అంటే నేను ఒక ఆర్టీపీకి విజయవాడకు వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్ అంతా ఆస్క్ మీదనే నడిచిందండి. 3 days ప్రోగ్రామ్ అంతా ఆస్క్ బిలీవరీస్ మీదనే నడిచింది. ఒకరోజు సెషన్ మొత్తం కూడా నేను అదే చెప్తాను. ఇప్పుడైతే ఏఎస్ కి ఆస్క్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ సంపాదన ఏం క్రియేట్ చేస్తుంది అంటే మన యాటిట్యూడ్ క్రియేట్ చేస్తుంది. ఏ అంటే ఎస్ అంటే స్కిల్ నేర్చుకోవడం వల్ల క్రియేట్ అవుతుంది. అలాగే నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం వల్ల ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. యాటిట్యూడ్ అంటే వివా మీటింగ్ అనగానే ఎలా నీ మనసు ఆలోచిస్తుంది, జూమ్ అనగానే ఎలా ఆలోచిస్తుంది, వీడియో ఆన్ చేసుకోవాలి అనగానే ఎలా ఆలోచిస్తుంది, రేపు 27, 28 ప్రోగ్రామ్ అనగానే నీ మనసు ఎలా ఆలోచిస్తుంది, సీనియర్ ఫోన్ కాల్ అనగానే నీ మనసు ఎలా ఆలోచిస్తుంది, ఇలా జిఎస్ఎం టైం అడగగానే సీనియర్ ఎలా అనిపిస్తుంది, ఇట్లాంటి అన్నమాట. యాటిట్యూడ్ బట్టి అది నేచర్ గమనిస్తూ ఉంటుంది, దాన్ని బట్టి మనకి ఇస్తూ ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి 1000 కళ్ళు పెట్టుకొని చూస్తుంటాడు భగవంతుడు అంటుంటారు కదా, నేచర్ అన్నమాట. ఆల్వేస్ అబ్జర్వ్ యూ. భగవంతుడు ఇలా ఉంటుంది అనమాట, ఏది అనుకుంటే అది జరగాక అనమాట. కదా. స్కిల్. స్కిల్ అనేది ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది? అసలైన స్కిల్ అంటే ఏంటి అంటే, కూర్చున్నప్పుడు కూర్చున్న వాళ్ళని క్రియేట్ చేయగలుగుతారు అంతే, ఇంకా వేరే ఏమీ లేదు ఇక. నెక్స్ట్ వచ్చేసి అంటే ప్రెసెన్స్ అనమాట. దానివల్ల ఒదిగి ఉంటే అంటుంటారు కదా, ఆ విధంగా అన్నమాట. కూర్చుంటే తయారవుతుంది, కూర్చుంటే నేర్చుకుంటారు, కూర్చుంటే నేర్పిస్తారు అంతే. అక్కడ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దానికంటే స్కిల్ అది ఉండాలి, ప్లస్ ప్రాసెసింగ్ స్కిల్. వర్క్ చేస్తే వస్తుంది చూసారా, వండర్ఫుల్ స్కిల్ అండి. బండ గుర్తులు పెట్టేసుకుంటాం సార్ అంటుంటాడు. ఇప్పుడు మీరు వర్క్ చేస్తుంటే ఈ ఆలోచన వచ్చింది అనుకో, వెంటనే మీరు రాసేసుకోండి, ఒక నోట్స్ పెట్టేసుకోండి అని నాకు స్టార్టింగ్ లో చెప్పానండి. నేను ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నా ఆ ఒక ఆ ఒక బుక్ అనేది. ఆ బుక్ లో ఒక్క వర్డ్ ఒక రోజు ప్రోగ్రామ్ డిజైన్ అవుతుంది. ఒక్కటే వర్డ్ జిఎస్ఎం ని మొత్తం కంప్లీట్ చేస్తా. ఆ 1 అవర్ కూడా కూర్చోబెట్టగలుగుతా వాళ్ళని, ఆ ఒక్క వర్డ్. నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ అన్నమాట. నాలెడ్జ్ అంటే ఇప్పుడు అందరికీ ఉంటుంది. నేను కూడా పీజీ చదివాను, డిగ్రీ చదువుతారు, 10th చదువుతారు, కొందరు చదువుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళ అనుభవం, జీవితం మీద అనుభవం, నాలెడ్జ్ ఉంటుంది. చదువు భాష నేర్పుతుంది. కానీ ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేది, ఇక్కడ కమ్యూనికేషన్ కానీ, ఎట్లా ముందుకెళ్ళాలి కానీ నేర్పుతాయి అనమాట. సంపాదన రావాలంటే ఈ 3 ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము నేను అనుకున్నా సార్ ఫస్ట్ లో అంటే ఏమవ్వాలి అంటే డైమండ్ అవ్వాలి అని అనుకున్నాను. అంటే డైమండ్ అంటే బ్యూటీ ఏంటి అంటే, డైమండ్ ఎవరికి ₹1,00,00,000 వస్తాయి. ఎందుకు డైమండ్ అవ్వాలి అనుకున్నా అంటే, నామినీకి 50,000 అండి అకౌంట్ లో వేయడం. ఇది ఎక్కడిది? సపోర్ట్ చేసినందుకు గాను నామినీకి. ఇప్పుడు నాకు హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నాడు, నేను ఒక డైమండ్ అయిపోయిన తర్వాత వాళ్ళ అకౌంట్ లో ఎవ్రీ మంత్ 50,000 ఇవ్వడం అనమాట. అనగానే ఏమనిపిస్తుంటది, అందని ద్రాక్ష చాలా దూరమే ఉంటది, కానీ అదే అవ్వాలనిపిస్తుంది కదా, అవునా కదా? కోరిక అనేది అర్హత తగ్గట్టుగా ఉండాలన్నమాట. నిన్న మనం మాట్లాడుకున్నాం అంటే లాంగ్ టర్మ్ గోల్, మిడ్ టైమ్ గోల్, షార్ట్ టైమ్ గోల్ అన్నమాట. దాన్ని విడదీయాలన్నమాట. విడదీసి చిన్న చిన్న గోల్ గా మార్చుకోవాలన్నమాట. దానికి కొంత ఫిక్స్డ్ టైం అనేది పెట్టుకోవాలన్నమాట. చూడండి, గుర్రము ఒక 100 కేజీలు అంటే మోస్తుంది. తర్వాత 200 కేజీలు మోస్తే పెడితే ఏమైతుంది? భారం అయిపోతుంది, పడిపోతుంది అనమాట. సేమ్ వే ఈ రోజు మనం స్టార్ ఉన్నాం అనుకోండి, స్టార్ 50 పెట్టుకోవాలి. ఈ 2 వీక్స్ లో స్టార్ 50 అవ్వాలి. రేపు ప్రోగ్రామ్ వరకల్లా లెఫ్ట్ టు స్టార్ 15, రైట్ టు స్టార్ 15 చేసి నేను ప్రోగ్రామ్ తీసుకోవాలి అనేది, ఈ యొక్క కోరిక అనేది అర్హత తగ్గట్టుగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంటే ఏంటంటే మనం డిసప్పాయింట్ అవ్వమన్నమాట. ఈ విధంగా మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎల్లవేళలా మార్గదర్శిగా ఉండటానికి కృషి చేయాలి. ఎట్లా? ఫాలోవర్ ఉన్నారనుకోండి, మామూలు ఇన్కమ్ వస్తుంది. లీడర్ ఉన్నారనుకోండి, మోర్ ఇన్కమ్ వస్తుంది. లీడర్ కే ఫేమ్, లీడర్ కే గౌరవము, లీడర్ కే బ్రాండ్, ఇంకా అన్ని అన్నమాట. ఇంకా కాబట్టి లీడర్ గా ఉందాం అనుకుంటున్నారా, ఫాలోవర్ గా ఉందాం అనుకుంటున్నారా? అంటే ఇక్కడ చిన్నది ఏంటి అంటే, లీడర్ గా నేను కొన్ని బండ గుర్తు పెట్టుకున్నా. ఏంటి అంటే, సీనియర్ ఫోన్ చేస్తే రావడం ఫాలోవర్. సీనియర్ ఫోన్ చేసి ప్రజెంటేషన్ చెప్పమంటే, మేడం ఈరోజు చెప్పనులేండి, నెక్స్ట్ వీక్ నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను అంటే, నెక్స్ట్ వీక్ ఈ కాల్ వస్తుందంటే ఇంకా రేపు నాకు ప్రజెంటేషన్ ఇస్తుంది మేడం అని స్కిప్ చేయడం. ఇట్లా అన్నమాట. ముందే వచ్చి కూర్చొని నీ టీంలో వచ్చి కూర్చోబెట్టుకుంటే ఎలా ఉంటుంది? మార్గదర్శిగా ఉంటుంది, నువ్వు లీడర్ అవుతావు. లీడర్కే మోర్ ఇన్కమ్, లీడర్కే గౌరవము, లీడర్కే సీలింగ్ అంత. అలా ఇప్పుడు హరిసారు నేను సీనియర్ గైడ్ చేసేవాడు స్టార్టింగ్ లో. తర్వాత నేను ఎన్డీఓ ప్రోగ్రామ్ చేయాలని అట్లా భువనగిరిలో చేసేవాళ్ళు, హైదరాబాద్ లో బోర్డు మీటింగ్ పెట్టేవాళ్ళు. నేను చేసుకోవాలి ప్రోగ్రామ్స్ అని చెప్పి ఈరోజు మన్యం టీమ్ గా కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, అవునా కదా? తనకంటూ ఇప్పుడు ఒక 5 PM 2, ఇట్లా 3 PM 2 ఇట్లా జరుగుతున్నాయి, అవునా కదా? సార్ లీడర్ అయ్యారా, ఫాలో అయ్యారా? ఫస్ట్ ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు కోడి ఇట్లా ముందు జరగాలంటే ఇబ్బంది ఉంది. ఇది పడిపోతే అందులో పడిపోతుంది, కానీ ఉంటే మాత్రం ఎంతో మందికి మార్గదర్శి అవుతుంది, అవునా కదా? కొన్ని లాగిన్స్ ఫెయిల్ అవుతాయి,
వచ్చిన ఒక్కలాగినైనా సరే నేను నిలబెడుతుంది. నువ్వు ఎంతో మంది నిలబెట్టవచ్చు, అవునా కదా? అలా వచ్చిన వాళ్ళు హరిస్తారు అనమాట. మీరు ఎలా ఉందాం అనుకుంటున్నారు? ప్రజెంటేషన్ అంటే భయపడుతున్నారా? వీడియో ప్రజెంటేషన్ అంటే భయపడుతున్నారా? ఒక ప్రోగ్రామ్ అంటే భయపడుతున్నారా? అమ్మో 25,000 అని భయపడుతున్నారా? మీరు ఏదనుకుంటున్నారు? మీరు ఒక మార్గదర్శిగా ఉండాలంటే మాత్రం ఈ విధంగా చేస్తే మీరు లీడర్ అవుతారు. లీడర్కే ఏంటి అండి? లీడర్కే ఇన్కమ్, లీడర్కే గౌరవము, లీడర్కే సీలింగ్ అంటే 2.5 లక్షలు వారానికి వస్తాయి అనమాట. అసలు మార్కెట్ సిద్ధాంతం ఏంటి అంటే, అసలు మనకి ఏమనిపిస్తుంది అంటే, నాకు కూడా అట్లా అత్యాశ అనమాట. ఏంటంటే చెప్పగానే కొనేసేయాలి అని అత్యాశ. చెప్పగానే ఏం తక్కువండి వివాకి? ఏమీ లేదు. ఎంతో ఉంది వివాలో. ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ప్రాణం ఇస్తుంది. ఆ టీం మంచి నచ్చితే ప్రాసెస్ చేస్తే ఇన్కమ్ ఇస్తుంది, సీలింగ్ ఇస్తుంది, ఎన్నో ఇస్తుంది కదా. అడగానే ఓకే అనాలి అనుకుంటాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా ఓకే బట్ ఓకే అని ఎమ్మటే డబ్బులు పంపించిన అనుకోండి, వాళ్ళు మాత్రం చివరి దాకా మాత్రం ఉండరు. మీరు ఒకసారి గమనించండి. మీ టీంలో వెంటనే ప్రొడక్ట్ కొన్న వాళ్ళు ఇంకో నెక్స్ట్ ప్రొడక్ట్ కొనరు. ఎంబటే లాగిన్ అయిన వాళ్ళు చివరి దాకా ఉన్నారా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. మనం అనుకుంటాం వాళ్ళు ఇన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారంటే, అతను నీతో జర్నీ చేయడానికి ఇన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. అట్లాంటి వ్యక్తే ఈ రోజు నీతోటి నిలబడతాడు. మనం ఎమ్మటే ఓకే అని అనుకో, ఫస్ట్ రిజెక్షన్ ని అంగీకరించి మనము వాళ్ళకి ప్రజెంటేషన్ కానీ ఇవన్నీ కూడా మనం చేయాలన్నమాట. ఈ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇక ఎట్లా ఉంటదంటే, పోస్టర్స్ వస్తుంటాయి, వర్క్ జరుగుతుంటది. ఒక లీడర్స్ ప్రోగ్రామ్ లో జరిగినప్పుడు ఒకరికి ఇన్ని అచీవర్స్ వస్తాయి. ఆ ఇక ఒక లీడర్ ఇట్లా రాగానే అందరికి చప్పట్లు పడతాయి. ఇట్లా ఎన్నో ఉంటుంటాయి అన్నమాట. ఒక మనం వర్క్ చేసే క్రమంలో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ ఒక్కటే ఒకటి బండ గుర్తు ఏంటి అంటే, నాకు ఈ వారం నేను ఇన్కమ్ తీసుకుంటున్నానా, నా వల్ల నా టీంకి ఇన్కమ్ ఎంతమందికి వస్తుంది, అంతే. ఈ చిన్నదన్నమాట. ఎప్పుడైనా సరే దూరపు కొండలు నునుపు అనమాట. ఆ లీడర్ ఉంటేనా నేనైతే ఎవ్రీ వీక్ 10,000 తీసుకున్నాను తెలుసా. ఆ లీడర్ వల్ల నేను 1,000 అవ్వలేకపోయాను తెలుసా. ఆ లీడర్ వల్ల ప్రోగ్రామ్ కి రాలేకపోయాను నేను తెలుసా. ఆ లీడర్ వల్ల నేను రూబీ అవ్వలేక. నువ్వే లీడర్ అవ్వు, ఆయన లీడర్ ఎందుకు? హరి సార్ అంటుంటాడు అనమాట. ఆ స్టార్ రూబీ నచ్చలేదు అనుకో, రూబీ చూపించమను అంటాడు హరి సార్. నాకు అంటే అది నిజమే. అట్లా నవ్వుతూ చెప్పిన అది నిజమే అన్నమాట. అయితే పక్క టీం ముచ్చట్లు, పక్క లీడరు తోటి మాటలు, ఉమ్, ఇవన్నీ కూడా నిన్ను మైండ్కి మించిన భారం చేస్తాయి అనమాట. అప్పుడు పెయిన్ ఎప్పుడు అర్థమవుతుంది అంటే, నీ టీం కూడా పక్క టీం తోటి ముచ్చట్లు పెట్టి అట్లా చేస్తున్నప్పుడు నీకు అర్థమవుతుంది. అంతే, సింపుల్ అన్నమాట. పక్క టీంలో ప్రొడక్ట్స్ వస్తున్నాయి అనుకోండి, నేను తెచ్చుకోవాలని చెప్పి నీ సీనియర్ దగ్గర కూర్చో. వాళ్ళ ర్యాంక్ అచీవ్మెంట్ జరుగుతుంది అనుకోండి, ఎట్లా మరి వాళ్ళ దగ్గర జరుగుతుంది మన దగ్గర మనం ఎట్లా చేద్దాం, మన దగ్గర ఇంత నేమ్ లిస్ట్ ఉంది, ఇంత టీం ఉంది, ఇంత సమయం ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కూర్చో. ఆయన చాలా మోటివేట్ చేస్తారండి. మా మేడం ఉందా, ఒక్క వీడియో ప్లే చేయదు. మా మేడం అసలు నాకైతే ఎంత మంది తెలుసా, మస్తు మంది టైం ఇస్తారు, కానీ మా మేడం ఫోన్ టైంకి లిఫ్ట్ చేయదు. టైంకి వెంబటే నాకు ప్రజెంటేషన్ చేయదు. లేకపోతేనా నేను ఇది అయిపోదును అది అయిపోదు అని మాట్లాడుతుంటాను అనమాట. ఇట్లాంటి పక్క టీము ఆలోచనలు, పక్క టీంలో వచ్చే వాళ్ళు చూసి మీరు ఇట్లా అనుకోవడము, ఇదంతా కూడా మీకు మనసు నుంచిన అది ఒక్క బుడ్డ పైసాకి కూడా పనికిరాదు అనమాట. ఈ ఆలోచనలు చేయకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా వర్క్ డిస్టర్బ్ చేస్తాం అనమాట. కాబట్టి మీ అందరి గురించి ప్రేమతో నేను చెప్తున్నాను. మార్కెట్ సిద్ధాంతం ఏంటి అంటే, సార్ అందుకనే 100 మందిని మనం హెల్త్ అవేర్నెస్ చేయాలనుకోండి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనుకున్నట్టు 100 కస్టమర్స్ అని చెప్పారు సార్. ఎందుకు చెప్పాడు? సీనియారిటీ వల్ల చెప్పాడు. ఎట్లా చెప్పాడంటే, ఫస్ట్ లో మేమైతే ఫిజికల్ ప్రజెంటేషన్స్ వెళ్ళినప్పుడు 10 మందికి చెప్తే 6 మంది వినేవాళ్ళు, 4 కొనేవాళ్ళు, 2 లాగినవాళ్ళు. ఎప్పుడైతే అవగాహన చేసుకున్నామో అది రివర్స్ అయింది. ఎట్లా అయిందో చెప్పి నేను లాస్ట్ లో క్లోజ్ చేస్తాను ఈ యొక్క స్లైడ్ అనేది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆ ఏంటి ఏమనిపిస్తుందంటే, ప్రొడక్ట్ చాలా మంచిదండి, చాలా చెప్తుంటాం.
ఇక అస్సలు ఇక ఐపల్స్ ఇంకా ప్రాణం అండి చెప్తుంటాం. కానీ మరి నీ ప్రాణం కోసం ఐపల్స్ వాడుతున్నావు అంటే వాడం. టేస్ట్ కూడా చేయము. కానీ బిజినెస్ కావాలా అనుకుంటా, నాకు వారం ఇన్కమ్ రావాలి ఆ ఇట్లా అని అనుకుంటూ ఉంటాం అనమాట. నాకు అనిపించింది ఏంటి అంటే, ఎవ్వరు వాళ్ళ దగ్గర బిజినెస్ అవ్వట్లేదు. నేను అడిగే ఫస్ట్ మాట ఏంటి అంటే, బిజినెస్ కావాలని కోరుకున్న వాళ్ళ దగ్గర నేను అడిగే మాట ఏంటి అంటే, మీరు ప్రొడక్ట్స్ తాగుతున్నారా? ఆ అంటే ఇంకా తాగట్లేదని అర్థం, ఇంకా నాకు తెలిసిపోతుంది అంతే. నీవు దాని బెనిఫిట్స్ నువ్వు తెలుసుకుంటే నీకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. నువ్వు ఫస్ట్ ప్రోడక్ట్ వాడితే నీ బిజినెస్ చేయగలుగుతావు నువ్వు అంతే. ప్రోడక్ట్ ఒక 4 నెలలు వాడితే 20,000 అవుతాయి. అమ్మ నాకే వాడితే ఇన్ని డబ్బులు అయితే 20,000 అవుతుంది అని చెప్పి నా బిజినెస్ అయినాక వాడతా, నా బిజినెస్ అయినాక వాడతా అంటే ఎప్పటికీ అవ్వదు. ఈ బిజినెస్ అనేది మీ టైం కిల్ చేసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్ లో కమాల్ సారు ఏంటి అంటే ప్రొడక్ట్ వాడిండు, సడన్ నచ్చింది. ప్రొడక్ట్ ఒక 3 నెలలు వాడిండు సారు, 12 వారాలు వాడిండు. ఆ తర్వాత 12 వారాలకి ఏంటి, పల్స్ కాపీలు ఎన్ని పడతాయి, ఒక 20,000 అయినాయి తనకి. తను ఇంక నేను లాగిన్ అవుతాం మేడం అని చెప్పిండు. లాగిన్ అవుతాం మేడం అని చెప్పిన తర్వాత ఆ 12 వారాల తర్వాత 100 రోజుల్లో తన ఇన్కమ్ వచ్చేసి 1,00,000 రూపాయలు. ఆ తర్వాత తను ఇప్పుడు 1.5 year లో తనకు తీసుకున్న ఇన్కమ్ ఎంత అంటే 3,00,000 రూపాయలు పైబడే. మరి ఈ రోజు తనకి 100 లాగిన్ల దాకా ఉన్నాయి. ఒక 50 స్టార్ల పైనే తన టీం. ఒకటి నంద్యాల్, ఇంకోటి కడపలో బిజినెస్ బిల్డ్ చేస్తుంది. చూడండి, తను వాడడానికే 20,000 అవుతుందని అనుకుంటే ఈరోజు తను ఇంత సంపాదించేవాడా, ఇంత టీం వచ్చేదా? ఓకేనా? నువ్వు నమ్మితే నువ్వు ఫస్ట్ ప్రొడక్ట్ తాగు. అది నీ కోసం నువ్వు పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్. ప్రొడక్ట్ ఎప్పుడైతే వాడమో ఇన్ డెప్త్ గా చెప్పలేం, మనసు నుంచి మాటలు రావు. పైగా ఆ కస్టమర్ ఎట్లుంటది సార్ అంటే, మా పిల్లలకి ఇచ్చినా గానీ బాగుంది, హాస్పిటల్కి వెళ్ళట్లేదు. మా అమ్మాయికి ఇచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చింది, వాళ్ళకి ఇచ్చిన పక్షవాతం తగ్గింది. ఇట్లా చెప్తుంటాం కానీ నేను వాడినా అనే మాట మా నోటి నుంచి రాదు. బిజినెస్ అవుతుందా అండి? అవ్వదన్నమాట. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇలా ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. హోదా, సమాజంలో అందరం హోదా కోరుకుంటాము. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి చూడండి. చిన్న చిన్న డాట్స్ ఉండి ఒకటి పెద్దది ఉంది, పెద్ద పెద్ద డాట్స్ ఉండి ఒక చిన్న డాట్స్ ఉంది. మీరు ఎందులో ఉండాలనుకుంటున్నారు? ఒకసారి ఫస్ట్ లో ఉండాలనుకుంటున్న తంబు ఇవ్వండి, సెకండ్ లో ఉండాలనుకుంటే హార్ట్ ఇవ్వండి. నేను దానికి ప్రాధాన్యత చెప్తా. ఎందుకు హార్ట్ ఇమ్మన్నా, ఎందుకు తంబు ఇమ్మన్నా అని చెప్తాను. మీరు మీ తంబు కోసం నేను చూస్తున్నాను, వెయిట్ చూస్తున్నాను. మంజులా మేడం ఇచ్చారు, హార్ట్ ఇచ్చారు. కమాల్ సార్ ఇచ్చారు, కుదరుల సారు తంబు ఇచ్చారు, పెద్దది నాగరాజు మేడం హార్ట్ ఇచ్చారు, యు లక్ష్మీదేవి మేడం హార్ట్ ఇచ్చారు. సార్ అంటే కృష్ణయ్య పెద్దది సార్ హార్ట్ ఇచ్చారు. సార్ పెద్దది పెద్ద రౌండ్స్ ఉన్నది హార్ట్. అవును సార్. అంటే మతలబ్ ఏంటి, వాటి అర్థం ఏంటి? చెప్ చెప్తాను సార్. ఇప్పుడు రెండిట్లలో సేమ్ ఉంది చూడండి. ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది. ఇది మన్యం టీమ్ లో హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నరు, కంపెనీలో టాప్ 10 లో ఒక వ్యక్తి. అంతే, ఈక్వల్. అంతేనా కాదా? ఓకే, మీరు ఏదనుకున్నా ది బెస్ట్ అన్నమాట. అలా ఉండాలనుకుంటున్నారా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సారు నన్ను ఆలోచింపజేసిన మొదటి విషయం ఇది. స్టార్ట్ అవుతాను అయిపోగానే స్టార్ సమితి నుంచి మేము ఇంటికే రాలేదు, అక్కడి నుంచే కాల్ వచ్చింది. బోర్డు మీటింగ్ హరిస టైం ఇచ్చారు, బోర్డు మీటింగ్ కి సితారా గ్రాండ్కి రమ్మని చెప్పి. ఇక మేము రాగానే ఇంకా నో రెస్ట్, వెంటనే వెళ్ళిపోయినాం. ఇంకా అంతే, వెళ్ళిపోయి బోర్డు మీటింగ్ లో కూర్చున్నాం. సార్ పేపర్ ఇచ్చి నేను ఏదో చెప్తాను అనుకున్నా, సూర్యాపేట నుంచి వచ్చింది కదా సారు, ఏదో చెప్తాను అనుకున్నా. అయితే తను ఒక పేపర్ ఇచ్చి నోట్స్ తీసుకెళ్ళిపోయి అలవాటు అన్నమాట ఫస్ట్ నుంచి మాకు. నీ బలాలు ఏంటి, నీ బలహీనతలు ఏంటి అన్నాడు. నేను ఆపేది ఏంటి అన్నాడు. అయ్యో రామ్, అనే వరకల్లా ఒక పెన్ను ముందుకు వెళ్ళట్లేదు అస్సలే. ఓకేనా? కానీ ఇది 100% నిజం. తర్వాత ఇది బలాలేంటి, ఫ్యామిలీ నా బలం.
అంతే. నా బలహీనత ఏంటంటే నా మనసుని జయించలేకపోవడము. ఈ ప్రోగ్రామ్ అంటే నాకు ఇంపార్టెంట్ అని నేను గుర్తించకపోవడము. ఇదంతా నా బలహీనత అన్నమాట. చెప్తాను చూడండి. బలాలు, బలహీనతలు ఏంటి అంటే, బలాలేంటి అంటే ప్రొడక్ట్ నా బలము, నా కంపెనీ నా బలము, నా సీనియర్ నా బలము. ఆ! నా మెంటర్ ఇచ్చే ఒక సూచనలు నా బలము, నా సీనియర్ ఎప్పుడు మాట్లాడే మాటలు నా బలము. ఇవన్నీ నా బలాలన్నమాట. నా బలహీనతలేంటి అంటే 5 AM నేను లేవలేకపోవడము. ఫుడ్‌ని జయించలేకపోవడము. ఆ! టీమ్ దగ్గర సమయం తీసుకోకపోవడము. నేను సమయం ఇవ్వకపోవడము సీనియర్‌కి. నేను కాల్ లిఫ్ట్ చేయలేకపోవడము. జూమ్‌కి స్పందించలేకపోవడము. వాట్సాప్‌లో స్పందించలేకపోవడము. ఆ! ఈ వాట్సాపే, ఈ జూమే నాకు అసలైన శిక్షణ అని నేను నమ్మకపోవడము. ఇవన్నీ గూడా నా బలహీనతలనమాట. ఇదే ఇంపార్టెంటు. ఎన్‌టిపిసిఏ నేమ్ లిస్ట్ ఇంపార్టెంటు. నేమ్ లిస్ట్ ఉంటేనే నీకు ప్రజెంటేషన్ క్రియేట్ అయితది. నీకు ఇన్‌కమ్ వస్తదని జెప్పి అంటే, ఆ నేమ్ లిస్ట్ ఇంపార్టెంట్ గుర్తించలేకపోవడం నా బలహీనత. హ్మ్. ఈ యొక్క ప్రజెంటేషనే నాకు రేపు టీమ్ ఇస్తదని నమ్మకపోవడం నా బలహీనత. షో ద ప్లాన్ టైమ్ తీసుకోవాలంటే. ఆ! అలాగే ఆ కస్టమర్‌కి రెగ్యులర్‌గా ఫోన్ కాల్ జేస్తేనే తను నాకు ఆ కస్టమరే నాకు కన్స్యూమర్ అయితాడు. తర్వాత లాగిన్‌గా మారతాడని దాంట్లో ఉన్న నిగూఢమైనది నేను నమ్మకపోవడం నా బలహీనత. ఆ! ఆ కస్టమర్ ఆ థాంక్ యూ మీట్ జరిగితే సీనియర్ దగ్గర మాట్లాడించి తనకి నెక్స్ట్ తనకు అవసరాన్ని గుర్తించి తనకి ప్రాజెక్ట్ గురించి చెప్పించకపోవడం నా బలహీనత. తనకున్న అవసరాలు గుర్తించకపోవడం నా బలహీనత. తను ప్రోగ్రామ్‌లో కూర్చోబెడితే తను లాగిన్‌గా మారతాడని నమ్మకపోవడం నా బలహీనత. తర్వాత అతను ఎవ్రీ వీక్ నా ఒక సీనియర్ తోటి మాట్లాడిస్తే నాకు స్టార్ 50 తనే అయితాడు. తనే నా టీమ్‌లో ఎగ్జిక్యూటివ్ అని నమ్మకపోవడం నా బలహీనత. ఇవన్నీ నా బలహీనతలనమాట. నెక్స్ట్ వచ్చేసి రాబోయే అవకాశాలు గుర్తించాలి. ఇప్పుడు మనకి సెలబ్రేషన్ ఉంది. డిసెంబర్ 28థ్ అన్నమాట. మీరు దాని గురించి జస్ట్ మీరు ప్రయత్నం చేస్తే మేబీ నెక్స్ట్ ర్యాంక్ అచీవ్ అవ్వచ్చు. థాయిలాండ్‌కి వెళ్ళొచ్చు. ఇది మలేషియా ట్రిప్‌కెళ్ళొచ్చు. చేసే క్రమంలో విన్నర్ అవార్డ్స్ మన టీమ్‌కి ఇప్పించే క్రమంలో, మనం ట్రై చేసే క్రమంలో, ఎంటర్‌ప్రెన్యూర్‌కి వాళ్ళకి స్తోమతను బట్టి వాళ్ళకి ప్రయత్నించే క్రమంలో మేబీ నెక్స్ట్ ర్యాంక్ పడొచ్చు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మారితే మనకి మలేషియా ట్రిప్ ఉంది. అలాగా మాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏంటి అంటే ఒక దివాళీ. అయితే దివాళీ ఆఫరు ఏంటి అంటే మనం ఒక రూ. 100 సంపాదించుకున్నాం అనుకోండి. దాంట్లో 50% అదనంగా ఇచ్చింది. అంటే మనం ప్రాసెస్ చేస్తా పోతే ఒక ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత మనకేంటి అంటే 50% 10,000 మనం వారానికి సంపాదిస్తే రూ. 5,000 అదనపు ఇస్తదన్నమాట. అంటే ఇవన్నీ కూడా గుర్తించాలి. మనం దీనికోసం ప్రయత్నం చేస్తే నెక్స్ట్ ర్యాంక్ అచీవ్ అవ్వచ్చు. మేబీ ర్యాంక్ మెయింటైన్ రావచ్చు. అట్లా ఇన్‌కమ్ కూడా సంపాదించుకోవచ్చు గదా! ఎప్పుడైనా సరే టీమ్ ఉన్న వాళ్ళకే సార్ చెప్తుంటారు. టీమ్ రెడీ చేసి పెట్టుకోండి. కంపెనీ ఏది ఇస్తదో చెప్పలేము అంతే. ఒక తల్లి లాంటిదన్నమాట. ఎప్పుడైనా ఇవ్వొచ్చన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే పెద్ద పెద్ద విషయాలుండయండి ఇక్కడ. మీరు కంపెనీ గురించి ఇన్ డెప్త్‌గా తెలుసుకోవాలి. మీరు ఇందులో ఇన్‌కమ్ సంపాదించాలంటే. అసలు కంపెనీ ఎందుకోసం పుట్టింది తెలుసుకోవాలి. ఎందుకోసం పుట్టింది? నా భారతదేశ ప్రజలకి సంపూర్ణ ఆరోగ్యాన్నివ్వాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలి. ఆర్థిక స్వాతంత్రాన్ని ఇవ్వాలని ఒక గొప్ప లక్ష్యంతోటి నిర్మించిన ఒక సంస్థానమే మన యొక్క ఇండస్ట్రీ వన్. తన యొక్క చైర్మన్ గారు అన్సార్ సార్. తన యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? తన తాతలు వచ్చేసి ఏందంటే ఇప్పుడు అంబేద్కర్ లాగా రాజ్యాంగ రచనలో ఒక వ్యక్తి వాళ్ళ తాతగారు అంటే దేశభక్తి భావాలున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. వాళ్ళ నాన్నొచ్చేసి కర్నల్ అంటే మిలిటరీలో తను సర్వీస్ ఇచ్చిన వాళ్ళు. తను నా దేశానికి నేను సర్వీస్ ఇవ్వాలని జెప్పి ఒక గొప్ప సంకల్పంతోటి పీపుల్స్ కంపెనీ పెట్టి మనకి ఇండియా వర్ధిల్లాలన్న పేరుతోని మన కోసం వచ్చిందని తెలుసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి సిఇఓ వచ్చేసి తను 18 సంవత్సరాల నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ చేసి తను ఒక హైకోర్టు లాయర్ గా ఉండి మన కంపెనీకి సిఇఓ ఉన్నాడు కదా, అవునా కదా? ఇవన్నీ కూడా కంపెనీ గురించి ఇన్ డెప్త్ తెలుసుకోవాలి. మన ప్రోడక్ట్ ఎక్కడ ఫార్ములేట్ అవుతుంది, అలాగే ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి. మన ప్రోడక్ట్ ఎలా ఫార్ములేట్ అవుతుంది, మనకు అన్ని గ్రంథాల నుంచి నిగూఢమైన అవన్నీ మనకి ఏదైతే అవసరమో గుర్తించి దాన్ని రీసెర్చ్ చేసి జపాన్ R&D, మనకు ప్రపంచంలోని అడ్వాన్స్ టెక్నాలజీ అంటే జపాన్ R&Dతో అక్కడ ఫార్ములేట్ అవుతున్నాయి మన ప్రొడక్ట్స్ అనేది అని చెప్పి ఆ ఒక ప్రొడక్ట్ గురించి ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలి. ఇట్లా షేర్ చేసే క్రమంలో మనకు పాలసీలు అంటే స్టార్ ఫైండ్ ర్యాంక్ వచ్చిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కి 5 lakhs యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. ఇట్లా ఎన్నో విషయాలు. ఒక డైమండ్ అయిన తర్వాత ఒక రాయల్టీ ఉంది. నాకు స్టార్టింగ్ లోనే తెలుసు, నేను లాగిన్ అయినప్పుడే తెలుసు నాకు డైమండ్ రాయల్టీ గురించి, కంపెనీ ఇచ్చే సీలింగ్ గురించి నాకు స్టార్టింగ్ లోనే తెలుసు. తెలుసుకోండి. ఇలా ఒక రూబీ ర్యాంక్ అయిన తర్వాత మనకి ఇచ్చే ట్రిప్స్ గురించి కానీ అట్లా మనకి ఎవ్రీ వీక్ ర్యాంక్ మెయినస్ గురించి కానీ తెలుసుకోండి. ఇన్ డెప్త్ గా మీరు తెలుసుకోండి. అలాగే ఇతర కంపెనీ మనం బయటకు వెళ్ళినప్పుడు ఎంతమందితో మాట్లాడినప్పుడు ఏంటంటే నేను వెస్టేజ్ చేస్తున్నా అండి, ఈ కంపెనీ చేస్తున్నా, ఆ కంపెనీ గురించి తెలుసుకోండి కొంతవరకు. ఇప్పుడు నాకు వెస్టేజ్ అంటే నాకు ఏం తెలుసు అంటే, వెస్టేజ్ అంటే నూనెలు పప్పులు ఇవి ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటవి. కానీ వాళ్ళు ఒక స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలి, వాళ్ళే వెళ్ళి సప్లై చేయాలనే విషయం నాకు తెలుసు, అంతవరకు తెలుసు. ఎక్కడికైనా వాళ్ళకి చెప్పేటప్పుడు వెళ్ళినప్పుడు డిస్క్రైబ్ చేయొద్దు. అంటే మీ ప్రోడక్ట్ వేస్ట్ అండి, మా ప్రోడక్ట్ బెస్ట్ అని చెప్పకూడదు. గౌరవించాలి. దేన్నైనా గౌరవిస్తుంది అంటే మనం చెప్పేదాన్ని గౌరవిస్తుంది. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే మీ యొక్క కస్టమర్ యొక్క స్తోమతను తెలుసుకోవాలన్నమాట. అతనికి ఫైనాన్షియల్ అవసరం ఉందనుకోండి, ప్రోడక్ట్ చెప్తే కొంటాడా? కొనడు. తను ఒక ప్రోడక్ట్ వాడే కేపబిలిటీ ఉందనుకోండి, ఒక ప్రోడక్ట్ చెప్పాలి. 3 అయితేనే ఇంకా నువ్వు వాడితేనే నీకు బెస్ట్ ఉంటుంది, లేకపోతే లేదంటే ప్రాణం ఉసూరుమంటది ప్రోడక్ట్ కొనలేక, ఆ స్తోమత లేక కదా. తన స్తోమతను బట్టి ఒక ప్రోడక్ట్ అవసరం ఒకటే చెప్పండి, తను 2 వాడగలిగితే 2 చెప్పండి. ఓకేనా? ఈ విధంగా స్తోమతని మనం గుర్తించి చెప్పాలండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, లాస్ట్ లో క్లోజ్ చేస్తా అని చెప్పి ఒక వీడియో ప్లే చేసి నేను క్లోజ్ చేస్తానండి. ఒక వీడియో. మార్కెటింగ్ అనగానే సార్ అంటుంటారు, మనం మార్కెట్ కు వెళ్ళి చేయడం అనేది అని సార్ చెప్తుంటారు కదా, అదే నిజం. ఒక ఒక తన మాటల్లో మనం విందాము. ఒక 1 minute అండి, నన్ను చాలా ఆలోచింపజేసింది ఈ విషయాల్లో. అంటే కానీ అందరూ వెళ్ళిపోతున్నారు, డ్రాప్ అవుట్ అవుతున్నారు. సో మార్కెటింగ్లో చాలా ఉంది ఇన్కమ్, బట్ డ్రాప్ అవుతున్నారు. ఎందుకు డ్రాప్ అవుతున్నారు? బికాజ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్. ఇతరులను వెళ్ళి అడగాలి అనేసరికి మనసు సహకరించక రకరకాల విధానాలు ఉన్నాయి అందులో. సో ఆ విధానాల వల్ల డ్రాప్ అవుట్ అవుతున్నారు అని అర్థమైంది. సో అప్పుడు నేను అలా 2 years వర్క్ చేశాను. వర్క్ చేసి చాలా కొన్ని సేల్సే వచ్చినాయి, బట్ 2 years కష్టపడ్డాను. నేను రోడ్ల మీద తిరిగాను, బ్రోచర్లు పంచాను, కెన్ఓపీలు వేసుకొని. Do you know billionaires read 50+ books? అంటే ఇక మార్కెటింగ్ అనగానే ఇంకా మేము కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో అవే చేసామండి. బ్రోచర్లు పంపడం, ఇంటింటికి తిరగడం. ఒక 1000 పాంప్లెట్ ఇంటికి పంపాను, ఒక లాగిన్ కూడా రాదు. డోర్ నాకింగ్స్ చేశాను, లీడ్స్ జనరేటింగ్ చేశాను, టెలికాలర్స్ పెట్టి టెలికాలింగ్ చేశాను. నేను కూడా కొన్ని కాల్స్ మాట్లాడాను. దాని తర్వాత సోషల్ మీడియాలో ప్యాకేజీలు, కొన్ని యాప్స్లో ప్యాకేజీలు తీసుకొని అందులో పోస్ట్ వేయటం అవి చూశాను. కానీ రిజల్ట్ సరిగా రావట్లేదు. కొంతమంది డోర్ నాకింగ్స్లో బూతులు కూడా తిప్పుతారు. డోర్ నాక్ చేస్తే డోర్ తీసి బూతులు తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు డోర్ నాకింగ్స్లో. సో ఇది కాదు మార్కెటింగ్ అంటే. ఏదో ఉంది మార్కెటింగ్లో, ఏదో ఉంది, అది కనుక్కోవాలి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక మనస్తత్వం, వితౌట్ ఏ సొల్యూషన్ దెర్ ఈస్ ఏ నో ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్. వితౌట్ సొల్యూషన్ నో ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్ అనమాట. మనకు కూడా ఏంటి అంటే ప్రాసెస్ తెలుసుకోవాలి. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎన్టీపీసీ వర్క్. ఓకేనా? ఏం లేదు, ఒక చిన్న విషయాలు పెట్టుకోవాలి. ఏంటి అంటే S3 పెట్టుకోవాలి, అంటే సిల్వర్ స్టార్. ఇంకో ఎస్ అంటే ఏంటంటే స్పాన్సరింగ్. ఇంకో ఎస్ ఏంటంటే స్టార్ క్రియేషన్ అనమాట. ఇవి జరగాలంటే ఏం కావాలి అంటే P3 జరగాలి. ప్రెసెన్స్ అనమాట. ప్రెసెన్స్ అంటే ఏంటంటే నీ టీంకి నువ్వు ప్రజెంటేషన్ చెప్పించినప్పుడు నువ్వు వీడియో ఆన్ చేసుకొని ఉంటున్నావా, ప్రెసెన్స్. నీ యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది శిక్షణ అని నమ్ముతున్నావా, నీ సంపాదనకి ట్రైనింగ్ అని నమ్ముతున్నావా, ఈ జూమ్ ప్రోగ్రామ్స్, ఫిజికల్ ప్రోగ్రామ్స్ అని నమ్ముతున్నావా అనేది మోస్ట్ ఇంపార్టెంట్.
అక్కడ వీడియో ఆన్ చేసుకొని ఉండడం, జిఎస్ఎం టైం ఇచ్చినప్పుడు వీడియో ఆన్ చేసుకొని ఉండడం, ప్రోగ్రామ్ లో వీడియో ఆన్ చేసుకొని ప్రెసెన్స్ అన్నమాట. ప్రమోషన్ అంటే ఏంటంటే నీకు ప్రజెంటేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి, జూమ్ ప్రోగ్రామ్ గురించి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ అని క్యూరియాసిటీ కలిగిస్తున్నావా, లేదంటే కలిగింప చేస్తున్నావా నీ సీనియర్ తోటి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రమోషన్ అని మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు చెప్తుంటాడు భోగా సార్ ఏంటి అంటే, నా ఒక సక్సెస్ కి ఏంటి అంటే ప్రమోషన్. సార్ ఒక్క ప్రోగ్రాము ఏంటి అంటే పిఎస్ పతాంజలి గారు ఉండేటప్పుడు మన ఒక సిఇఓ గారు తన ప్రోగ్రామ్ కి తన టీం వచ్చేసి ఎంతమంది అటెండ్ అయ్యారంటే 50 మంది అటెండ్ అయ్యారు. 50 మంది అటెండ్ అయ్యారు. తను లాగిన్స్ నెక్స్ట్ వీక్ వచ్చేసి ఏంటి అంటే 50 మంది వన్ సైడ్, 50 మంది వన్ సైడ్ అటెండ్ అయ్యారు. టోటల్ 100 మెంబర్స్ అటెండ్ అయ్యారు. తన నెక్స్ట్ వీక్ లాగిన్స్ వచ్చేసి 60 అని చెప్పాడు సార్. నెక్స్ట్ వీక్ లాగిన్స్ 60 అన్నమాట. ఆ ప్రోగ్రామ్ కి 50,000 ఖర్చు వచ్చిందమ్మా నాకు అని చెప్పాడు. తన ర్యాంక్ వచ్చేసి ఏంటి అంటే తన రూబీ ర్యాంక్. రూబీ నుంచి సఫేర్ వరకు ఆగలేదు. 3 వారాల్లో పెరల్ అయిండు, పెరల్ తర్వాత ఎమరాల్డ్ అయిండు, తర్వాత సాఫ్ట్వేర్ అయింది. అప్పటి వరకు ఆగలేదు. ఒక్క ప్రోగ్రాము అక్కడ అట్లా డిజైన్ చేసింది అనమాట. ఓకేనా? అయితే ఈ యొక్క మార్కెటింగ్ సిద్ధాంతం ఇక్కడ నేను ఉదాహరణలు చెప్తాను. ఇక్కడ చూడండి, ఒక్క మేడం ఉంది, ఉప్పార్ లక్ష్మీదేవి మేడం ఒకటి ఉంది. తను నమ్మింది, తన ప్రజెంటేషన్ నమ్మింది, తను లాగిన్ అయింది. తను తనకి ఏం చదువు రాదు, వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటది. స్టార్టింగ్ ఎవ్రీడే ప్రతి ఒక్క సీనియర్ కాల్ చేయక ముందుకే వచ్చి కూర్చున్న ఒక మొదటి వ్యక్తి ఉప్పార్ లక్ష్మీదేవి మేడం. తను ఒక వీడియో ఆన్ చేసుకొని కూర్చోవడము, ఎవ్రీడే తన ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేయడము, తను జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త వాళ్ళకి పరిచయం చేసుకుంటూ చెప్పడము, సీనియర్ దగ్గర టైం తీసుకోవడము, జిఎస్ఎం టైం ఇవ్వడం, అన్ని చేస్తుంది అన్నమాట. తను కూర్చొని ఒక స్టార్ ఫైండర్ క్రియేట్ చేసుకుంది. ఈ రోజు జయసుధా మేడం తను ఒక స్టెప్ 1 కంప్లీట్ చేసుకుంది. తన టీంలో 3 స్టెప్ 1 కంప్లీట్ చేసింది. చూడండి, తన టీం సైజ్ వచ్చేసి ఇప్పుడు దగ్గర 40 అన్నమాట. ఒక 20 స్టార్స్ పైబడే తన టీం వచ్చేసి చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ ఏమని చెప్పాను, 10 మందిలో 2 వింటారు, 4 లాగిన్ అవుతారు, 2 మీతో పనిచేస్తారు, అంతేనా? అయితే 2 గురించి మాట్లాడుకుందాం. 2 లాగిన్స్ ఉంటారు కదా, 2 ఉన్నారండి, 2 ఉన్నారు అనే ఒకటి ఉంటుంటుంది మనకి. కానీ ఆ 2కి కరెక్ట్ గా గైడ్ చేసి జూమ్ కి పిలిపించుకోవడం, తన దగ్గర ప్రాపర్ గా కస్టమర్ క్రియేషన్ చేయడము, తన దగ్గర ఈ ఎన్టీపీస్ వర్క్ చేయడము, నేమ్ లిస్ట్ క్రియేట్ చేయడము, ఇదంతా ఎప్పుడైతే చేస్తామో ఇది 10కి చేరుతామన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు ఒక ఖలీల్ సార్ని చూస్తున్నారు. ఇక్కడ ఖలీల్ సార్ ఏంటి అంటే ఫస్ట్ లో అసలు 3 సార్లు టైం తీసుకొని ప్రజెంటేషన్ చెప్పడానికి 3 సార్లు పట్టింది. ఇంకా నాకు అర్జెంట్ ఇట్లా కాల్ వస్తుందని వెళ్ళిపోవడము, ఫోన్ జూమ్ మాట్లాడితే 2-3 సార్లు తనకు ప్రజెంటేషన్ చెప్పిందే జూమ్ లో మేము. ఇంకా అట్లాంటి 3 సార్లు కట్ చేసి కూడా సార్ వెళ్ళిపోయిండు, నాకు పని ఉంది మేడం, నేను మళ్ళీ వింటా అని చెప్పి. అట్లా 3 సార్లు విన్న తర్వాత ఒకసారి ప్రొడక్ట్ కొన్నాడు. ప్రొడక్ట్ కొన్న తర్వాత తనకి 3 సార్లు శోధ ప్లాన్ జరిగినాయి, 3 సార్లు థ్యాంక్ యూ మీట్ జరిగినాయి. థ్యాంక్ యూ మీట్ జరిగిన తర్వాత ఇప్పుడు తను బలవంతంగా కర్నూలు ప్రోగ్రామ్, ఫిజికల్ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ చూపిస్తా చూడండి, చెప్తాను చూడండి. ఫస్ట్ 2 లాగిన్స్ ఉంటారు, తీసుకుపోయి ఏం చేయాలంటే ఫిజికల్ జూమ్ ప్రోగ్రామ్ లో అటాచ్ చేయాలి. ప్రోగ్రామ్ అటాచ్ చేస్తే ఏమైందంటే దానికి డబుల్ అవుతుంది, లేదంటే అతను స్టిక్ అని అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి తను మనకు హరిసార్ టైం ఇచ్చారని చెప్పి కర్నూలు ప్రోగ్రామ్ తీసుకొస్తే బలవంతంగా వచ్చిండు, లేటుగా వచ్చిండు సారు, కానీ ఇన్స్పైర్ అయ్యిండు. తర్వాత హైదరాబాద్ ప్రోగ్రామ్కి వచ్చిండు, 7 మంది కస్టమర్స్ తీసుకొని వచ్చిండు, కానీ ఒక్కడే వచ్చింది, కానీ 7 మంది కస్టమర్స్ తీసుకొని వచ్చిండు. తర్వాత రాజమండ్రికి ఒక్కడే వచ్చిండు. ఏంది ఇంత దూరం వచ్చిండే సార్ అంటే, నేర్చుకోవడం ఇంపార్టెంట్ మేడం అంటుండు. అయ్యో, అంటే తను ఇంత ఇంట్రెస్ట్ పెడుతున్నా నాకు అనిపించింది. తను అతను 2 లాగిన్ చేసుకున్నాడు. స్టార్టింగ్ లో 2 లాగిన్ చేసుకున్నాడు. ఆ 2ని మాకు గైడెన్స్ రెగ్యులర్ గా ఇప్పిస్తూ ఉండి ఇప్పుడు 4 తర్వాత ఏమైందంటే తను స్టార్ట్ అవుట్ అయ్యిండు. తను 2 స్టార్ట్ అవుట్ అయ్యారు, ఫరీదా మేడం, ఖలీల్ సార్ స్టార్ట్ అవుట్ అయ్యారు. 4 వచ్చిర్రు. ఈ 4లో జూమ్ ప్రోగ్రామ్ అటెండెన్స్, సీనియర్ కౌన్సిలింగ్ ఇవన్నీ చేయించడం వల్ల మళ్ళీ 3 స్టార్ట్ అవుట్ అయ్యారు, ఒక 6 మంది వచ్చిర్రు. ఈ రోజు ఈ డేకి తన యొక్క టీమ్ సైజ్ వచ్చేసి 10 స్టార్స్. రేపు
రేపు హైదరాబాద్ ప్రోగ్రామ్ కి విత్ టీమ్ తోటి ఎప్పుడు మేడం ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రోగ్రామ్ అని అంటున్నాడు. ఆ టీమ్ తోటి రేపు బ్రాండ్ న్యూ స్టార్ట్ 500 గా రాబోతున్నాడు. చూడండి, అంటే ఫస్ట్ ఏంటంటే కస్టమరే, తర్వాత ఉట్టి లాగిన్ పార్ట్నర్ గానని చెప్తారు. చూడండి సార్, పార్ట్నర్ కాదు లాగిన్ అంటుంటారు. ఎందుకు పార్ట్నర్ గా అంటే వాళ్ళు జూమ్కి వచ్చి నేర్చుకొని మళ్ళీ వింటున్నాను అనుకో, శ్రద్ధ చూపిస్తుంది అనుకో, తను వేరే వాళ్ళకి షేరింగ్ చేస్తున్నాను అనుకో, ఆయన పార్ట్నర్ అయిండు. పార్ట్నర్ అయితే హైదరాబాద్ ప్రోగ్రామ్ తీసుకొచ్చినాం. అమ్మో ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాడు. డ్రీమర్ క్రియేట్ అయింది. డ్రీమరు ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్ లో డ్రీమర్ కుడతారండి. ఫిజికల్ డిజిటల్ నేనేమి దాని తక్కువ నేమ్ చెప్పట్లేదు. ఒకటి ఏంటంటే డిజిటల్లో ఏం జరుగుతుంది అంటే స్టార్ అంటే వీడియో ప్రజెంటేషన్ ద్వారా లాగిన్స్ వస్తాయండి, మంచి లాగిన్స్ వస్తాయి. ఓకేనా, ఆ 2 కస్టమర్స్ ని ఫాలో అప్ చేయడం వల్ల, థ్యాంక్ యూ మీట్ చేయడం వల్ల 2 లాగిన్స్ వస్తాయి. ఆ వ్యక్తికి జూమ్ కి మనం అటెండ్ చేయడం వల్ల వాళ్ళు స్టార్ 250 అవుతారు. ఆ స్టార్ కి ఫిజికల్ గా అక్కడ ఉన్న సీనియర్ ప్రజెంటేషన్ సెలబ్రేషన్ చేయడం వల్ల వాళ్ళు ఏమవుతారు, స్టార్ 250 అవుతారు. ఆ స్టార్ 250ని ఫిజికల్ ప్రోగ్రాము మెంటర్ గారు చేసే ప్రోగ్రామ్ లో మనం కూర్చోటం వల్ల డ్రీమర్స్ క్రియేట్ అవుతారు. అదే ఖలీల్ సార్ డ్రీమర్ క్రియేట్ అవుతారు. ఆ డ్రీమరే బిజినెస్ క్రియేట్ చేస్తాడు. ఒక్క డ్రీమర్ 10 మంది స్టార్ ని క్రియేషన్ చేసిండు. అలాగే ఇప్పుడు అనుకుంటే కమాల్ సార్ ఈ రోజు ఒకటే డ్రీమరు. స్టార్ 500 లో షరీఫ్ సార్కి వచ్చిన 5 లాగిన్స్ లో 1 లాగిన్ సార్. ఈ రోజు తను ప్రోగ్రామ్ కు ఒక 3 ప్రోగ్రామ్ సార్ అటెండ్ అయింది, కానీ ఒక కంపెనీ ప్రోగ్రామ్స్ కూడా 2 అచీవ్ చేయడం జరిగింది. ఈ రోజు 100 మంది టీం ఉన్నారు సార్. పిన్నింగ్ సెరమనీ ఎప్పుడు మేడం 200 మంది రెడీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, సీనియర్ టైం కోసం వెయిటింగ్, మెంటర్ గారి టైం కోసం వెయిటింగ్, అంతే. ఇలా ఉంటుందన్నమాట. ఈ విధంగా సీనియర్ అనగానే మనం ఏమనుకుంటామంటే సీనియర్ని ఎట్లా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బలహీనతలు అని చెప్పాను కదా, ఆ బలహీనతలు నన్ను మార్చినాయి అనమాట. ఒక మాట చెప్తాను నేను. ఏంటి అంటే ఇక సీనియర్ అనగానే ఏమనిపిస్తుంది అంటే, సీనియర్ అనగానే శుక్రవారం వస్తే ఎన్ని డీటెయిల్ ఇస్తాడు నా స్టార్ కి, నా స్టార్ అవ్వాలంటే నా స్టార్ 2 కోసం ఎన్ని డీటెయిల్ ఇస్తాడు, నాకు లాగిన్స్ ఎన్ని ఇస్తాడు, ఇప్పుడు రేపు ప్రోగ్రామ్ పడుతుంది ఎన్ని డబ్బులు ఇస్తాడు అనేదే ఉంటదండి మనకి. అవునా కదా? అంతే ఉంటది. సీనియర్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే, నా బలం ఏంటంటే, నా బలం అని చెప్తాను చూడండి. నా బలం ఏంటంటే నా సీనియర్ ఎక్కువ చదువుకోపోవడం నా బలం. లేకపోతే నన్ను లీడర్ క్రియేట్ చేసి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేవాడు, అంతే. తను ఎక్కువ చదువుకోవడం వల్ల నా టీంలో లీడర్స్ క్రియేట్ చేయాలని బోగసారి అనుకున్నాడు. నాకు లీడర్ క్రియేట్ చేసి నాకు బెనిఫిటా కాదా చెప్పండి? నా బలం అన్నమాట అది. అలాగే లీడర్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే, మన సీనియరే మన బలం. ఏంటి ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే, మన సీనియర్ని నీ టీంకి సర్వీస్ ఇవ్వడం కోసం, ఎక్స్పాన్షన్ చేయడం కోసం, హోల్డింగ్ చేయడం కోసం, ఈ విధంగా ఉపయోగించుకోవాలి సీనియర్ని. ఇప్పుడు మనకి 7 వారాలు ఉన్నాయి మన ముందు. రేపు ప్రోగ్రామ్ కి 7 వారాలు ఉన్నాయి. 7 వారాల్లో మనం ఒక 10,000 సంపాదించాలని డ్రీమ్ పెట్టుకోండి, 5,000 ఖర్చు పెట్టుకోండి, 5,000 మిగులుతాయి కదా. అదే సీనియర్ మీరు 500 ఇస్తే నేను వస్తా, లేకపోతే నువ్వు టీం డబ్బులు నువ్వు పెట్టుకుంటే నేను వస్తా అని అన్నారు అనుకోండి, ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాం. ఇప్పటి వరకు నా సీనియర్ తోటి నేను ఒక్క టికెట్ కూడా పెట్టించుకోలేదు, అందుకని నేను ఇక్కడ ఉన్నా. ఓకేనా? నీ సంపాదన కోసం శిక్షణ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి, ట్రైనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి, నీ కోసం మీ ఇంట్లో డబ్బులు కాకుండా వీవా ఇప్పటి నుంచి షేరింగ్ స్టార్ట్ చేసిన ఈ రోజు మీరు 7 వారాల్లో మినిమం 10,000 అనేది చాలా తక్కువ అమౌంట్ సంపాదించుకోవచ్చు. అందులో 5,000 ఖర్చు పెట్టుకొని నువ్వు రావచ్చు ధైర్యంగా. నా డబ్బులు నా భోజనం నా సీనియర్ పెడితే నాకు ఏమనిపిస్తుంది అంటే, నా సంపాదనకి నేను సంపాదించుకొని నేర్చుకోవడానికి నా భోజనానికి వాళ్ళ దగ్గర డబ్బులా అని నాకైతే గిల్టీ ఫీలింగ్ ఉంటుందండి. ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ ప్రోగ్రామ్కి మరి నాకు డబ్బులు సంపాదించుకోవడానికి శిక్షణ ఇంపార్టెంట్ అని చెప్పి ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకొని అమౌంట్ రెడీ చేసుకొని సీనియర్ని సమయాన్ని ఉపయోగించుకొని మీ యొక్క శిక్షణ కోసం మీరే మీ బంధువుల దగ్గర, నా ప్రోగ్రామ్స్ అంటే ఏమనిపిస్తుంది అంటే, మన ఇంట్లో ఫంక్షన్ ఉందనుకో, దగ్గర వాళ్ళ ఫంక్షన్ ఉందనుకో, సేవ్ ద డేట్ అని అనుకుంటాం అంతే. ఈ రోజు ఇంకెక్కడ వెళ్ళొద్దని అనుకుంటాం. ప్రోగ్రామ్స్ అనగానే అట్లా ఫిక్స్ 2 days బ్లాక్ చేసేసేయాలండి. ఓకేనా? దానికోసం అమౌంట్ కోసం మనం టీం నుంచి సంపాదించుకోవాలి.
పర్సనల్ నేమ్ లిస్ట్ నుంచి సంపాదించుకోవాలి. ఈ విధంగా మీరు షేరింగ్ ద్వారా సీనియర్ని ఉపయోగించుకొని సంపాదించుకొని దానికోసం ముందే రిజిస్టర్ చేసి ఆ ప్రోగ్రాంలో లేదు నాకు డిజైన్ ఆ ప్రోగ్రాంలో డ్రీమర్స్ పుడతారు, డ్రీమర్స్ టీం క్రియేట్ చేస్తారు, డ్రీమర్సే లీడర్స్ అవుతారు, లీడర్సే బిజినెస్ క్రియేట్ చేస్తారండి. సింపుల్. ఆ 500 కోసం ఆగితే సీనియర్ ఇయ్యడు, మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ వస్తుంది, మళ్ళీ 4 నెలలకు ఇంకో ప్రోగ్రామ్ వస్తుంది, మళ్ళీ నెలకు ఇంకో ప్రోగ్రామ్ వస్తుంది. అప్పటి వరకు నీ వాయిదా పడ్డట్టుగా ఈ ప్రోగ్రామ్ నుంచి మళ్ళీ ప్రోగ్రామ్ వరకు 1,00,000 రూపాయలు సంపాదిస్తారేమో, లాస్ అయినట్టుగా 500 గురించి. అవునా కాదా? కాబట్టి ఈ విధంగా ఆలోచించొద్దు. ప్రోగ్రామ్ అంటే మన శిక్షణ కోసమే అనుకోవాలి, దానికోసం ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రెండు డేస్ మన ఒక బ్లాక్ చేసి పెట్టుకోవాలి. ఆ 2 డేట్స్ అనేది దానికోసం ప్రిపేర్ అవ్వాలి. మన ఫ్యామిలీలో ఫంక్షన్ అంటే ఎట్లా ప్రిపేర్ అవుతామో అట్లా ప్రిపేర్ అయ్యి అక్కడ ఒక అచీవర్ గా నిలబడాలని ఎప్పుడైతే డ్రీమ్ చేస్తామో 100% అక్కడ నిలబడతామండి. ఊహించుకోవాలి, హరి సార్ ఫస్ట్ ఎంటర్ప్రినర్ విన్నర్ గా నన్ను పిలుస్తున్నాను అనుకోవాలి, అనుకుంటే 100% జరుగుతుంది. దాని గురించి ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి, మేడం ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మీరు లావణ్య గారు డేట్ చెప్పి దాంట్లో ఉన్న బిజినెస్ అవార్డ్స్, ఎంటర్ప్రినర్ అవార్డ్స్ అది కూడా కంప్లీట్ చెప్పండి. ఓకే, December 27th 28th అండి ప్రోగ్రామ్ అనేది. మనకి అక్కడ విన్నర్స్ అవార్డ్స్ అని ఉన్నాయి, ఎంటర్ప్రినర్స్ అవార్డ్స్ అని ఉన్నాయి అనమాట. విన్నర్స్ అవార్డ్స్ వచ్చేసి ఏంటంటే రిటైలింగ్ సంబంధించి అనమాట. బిజినెస్ విన్నర్స్ అవార్డ్స్ రిటైలింగ్ సంబంధించి అనమాట. అంటే ఫస్ట్ ప్రైజ్ కింద వచ్చేసి ఏంటంటే మన ముందున్న 7 వారాల్లో మనం ఒక 24 ప్రోడక్ట్లు రిటైల్ కంప్లీట్ చేస్తే మనకి ఫస్ట్ విన్నర్ అవార్డు వస్తుంది, బిజినెస్ విన్నర్ అవార్డు. సెకండ్ వచ్చేసి 16 ప్రొడక్ట్స్ కంప్లీట్ చేస్తే ఈ 7 వారాలు కలిపి 16 ప్రొడక్ట్స్ కంప్లీట్ చేస్తే సెకండ్ విన్నర్ అవార్డు వస్తుంది. థర్డ్ ప్రైజ్ కింద వచ్చేసి ఏంటంటే 8 ప్రొడక్ట్, అంటే వారానికి ఒక ప్రొడక్ట్ లెక్క చొప్పున సరే అయినా మనం సేల్ చేస్తే మనకి ఒక థర్డ్ బిజినెస్ అవార్డు విన్నర్ అవార్డు వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ప్రినర్ అవార్డ్స్ అన్నమాట. ఎంటర్ప్రినర్ అవార్డ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ కింద వచ్చేసి ఏంటంటే మనం ఒక 24 ప్రొడక్ట్స్ కంప్లీట్ చేసి ఒక 6 లాగిన్స్ ఓన్ స్పాన్సరింగ్ అన్నమాట. టీం చేయట్లేదండి, అట్లా కాదు, మన స్వశక్తి. మేడం 24 సార్ ప్రొడక్ట్స్ సంబంధం లేదు. ఓన్లీ 8 అయినా పర్వాలేదు సార్, ఆ, ఓన్లీ లాగిన్స్. దీన్ని అది బిజినెస్ ఎంటర్ప్రినర్. ఓకే, 6 లాగిన్స్ కంప్లీట్ చేశారనుకోండి, ఫస్ట్ ఎంటర్ప్రినర్ అవార్డు అండి 7 వీక్స్ లో. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బిజినెస్ ఎంటర్ప్రినర్ అవార్డు వచ్చేసి 4 లాగిన్స్ 7 వీక్స్ లో కంప్లీట్ చేశారనుకోండి, లాగిన్స్. ఓకేనా? స్పాన్సరింగ్, ఓన్ స్పాన్సరింగ్ ఒక 4 కంప్లీట్ చేస్తే సెకండ్ బిజినెస్ విన్నర్ అవార్డు. థర్డ్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఒక 2 లాగిన్స్ కంప్లీట్ చేసినా కానీ మనకి థర్డ్ ప్లేస్ ఉంటుంది అనమాట. ఏ ఒక అవార్డు అయినా మీరు గెలుచుకోవచ్చు. మీరు 100% మీరు అక్కడ తీసుకునే ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్ని వివరాలు సంపాదించడానికి 100% సరైన నాలెడ్జ్ అక్కడ అందుతుందండి. మరి అది గుర్తించాలి మనం, ఆ నాలెడ్జ్ అనేది అక్కడ అందుతుందని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతసేపు నా మాటలు ఓపికగా విన్న మీ అందరికీ కూడా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు హరి సార్ చాలా ఓపిక మీరు థ్యాంక్ యూ. చెప్పే వాళ్ళు కూడా అంతే ఓపిక ఉన్నారు. అందరు చాలా ఓపిక ఉన్నారు. కీప్ ఇట్. మీ శ్రద్ధకి అందరికీ శుభాకాంక్షలు. మేడం కూడా ఎంత శ్రద్ధగా ఆ, నిలబెట్టుకోవాలని ఆతృత టీంని. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తారు బోల్డ్ అంతమంది. ఇంకా మన పవర్, మన న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్ 3 పవర్స్ ఉన్నాయి ఇక్కడ. వెల్నెస్, న్యూట్రాస్యూటికల్స్. వెల్నెస్ అంటే కేవలము న్యూట్రిషన్స్ మాత్రమే కాదు, సూటికల్స్ అంటే ఔషధ గుణాలు ఉన్నటువంటి చికిత్స చేసే గుణం ఎంత పవర్ అని నిన్న ఒక మేడం గారు చెప్తున్నారు మన టీంలోనే. చాలా చాలా ఉపయోగపడింది. దీని పవర్ అందరికీ తెలియట్లేదు అని అంటున్నారు. అట్లా గుర్తిస్తారు అందరు కూడా. న్యూట్రాస్యూటికల్ ఒక డాక్టర్తో సమానం. డాక్టర్ తోటి మనం జస్ట్ ఒక సెట్ మనం వాడుకున్నా కానీ, ఒక 2 కాఫీలు 2 పల్సులు ఇంట్లో ఒక కేర్ వాడుకుంటే ముందు సర్వీసింగ్ అయిపోద్ది బాడీ. లేకపోతే రోజు రోజుకి డయాబెటిక్ కి దగ్గర అయిపోతున్నాం. ఇప్పుడు మేడం చెప్తుంటే మా మేడం అంటున్నారు, నిన్న తనకు సంబంధించినటువంటి ఒక మేడం గారు ఫ్యామిలీ ఫ్రెండ్, మనం బరువుని చాలా చెక్ చేసుకోవాలి మేడం, బరువు మీరు బాగా మెయింటైన్ తనకి కితాబ్ ఇచ్చారంట, కాంప్లిమెంట్. మీరు చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారు, నేను చాలా వెయిట్, కాళ్ళు కూర్చోలేకపోతున్నాను, అవి వాతం చేసి గట్టిగా పట్టేసి కొద్దిసేపు అలాగే ఉండిపోతుంది అనమాట, నిద్దట్లో భయంకరమైన పెయిన్ వస్తుంటది. అది వాత లక్షణాలు, వెయిట్ ఎక్కువైపోవడం, వెరికోన్స్ అనే ప్రాబ్లమ్స్. సో ఈ వెయిట్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. చాలా చిన్న ఏజ్ లో ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు. సో ఇది
న్యూట్రాస్యూటికల్ అవసరాన్ని బాగా గుర్తిస్తారు. ద పవర్ ఈజ్ న్యూట్రాస్యూటికల్. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. 2-3 సంవత్సరాల్లోనే ఇంక దేశమంతా కూడా జనాలు దీని గురించి బాగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే న్యాచురల్ సొల్యూషన్ అనమాట. క్లెన్జింగ్ చేసేది లేదు, క్లెన్జింగ్ చేసేది. ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ ద పవర్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా పవర్ఫుల్ అయినటువంటిది. అది మనకి ఈ రంగము ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీరియస్ గా టేకప్ చేసిన రంగం. ఇప్పుడు ఇన్సూరెన్స్ ని సీరియస్ గా టేకప్ చేసింది చూడండి. బండికైనా మనిషికైనా ఆ, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ సీరియస్ చేసేసింది. అట్లాగే డైరెక్ట్ సెల్లింగ్ ని చాలా సీరియస్ గా టేకప్ చేసింది. ఈ రెండు కూడా ఆ, చాలా పవర్ఫుల్ అయినటువంటి. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ యుగాలో ఈ టెక్నాలజీ పరంగా మనం ఈజీగా చేసుకోవడానికి టెక్నాలజీ సపోర్ట్. ఇప్పుడు మేడం గారు చెప్పారు, పలానా కంపెనీల్లో మనమే వెళ్ళి మనమే అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం, స్టాక్ దగ్గర పెట్టుకోవడం, ఇదంతా లేకుండా ఎవరూ లేదు. ఆ, మొన్న ఒక బిజినెస్ పర్సన్, అంతకుముందు నెట్వర్క్ చేసిన పర్సన్ ఇది తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతున్నాడు. మనం ఏమి స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం, ఏ స్టాక్ అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టుకోవచ్చు, అవసరమైన ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇలాగా అంతా మారిపోయింది. కస్టమర్ డైరెక్ట్ గా తనకు తనే ఆర్డర్ పెట్టుకుంటాడు. నువ్వు ఎక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు, తనకు తనే ఆర్డర్ పెట్టుకుంటాడు. ఇది ఈ సౌలభ్యం, ఈజీనెస్ అనేది ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడం చాలా బాగుంది. జూమ్ లింక్ పంపించడం, నచ్చితే స్టోర్ లింక్ పంపించడం, సో ఈజీ. ఇది ఇవన్నీ కూడా మనకి అక్షర విప్లవాన్నే కాదు, ఆర్థిక విప్లవాన్ని, ఇన్ఫర్మేషన్ విప్లవాన్నే కాదు, ఇన్కమ్ విప్లవాన్ని కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ తీసుకురాబోతుంది. మేడం చూపించినటువంటి పాయింట్స్ లో బలాలను తెలుసుకోవడం, బలహీనతలను తెలుసుకోవడం, మరియు ముందు చూపు కలిగి ఉండడం. అంటే నెక్స్ట్ ని మనం కరెక్ట్ గా ఇంట్లో ఉండే ఈరోజు చాలా మంది మన యొక్క ఇందాక యు లక్ష్మి గారి ఎగ్జాంపుల్, మీ అందరి ఎగ్జాంపుల్ ఉంది. ఓకే మేడం, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. రైట్, చూడండి. అవగాహనే ఆదాయం, అవగాహనే ఆరోగ్యం, అవగాహనే ఆనందం. మనకు ఎంత అవగాహన ఉంటే మనం అంత పట్టు సాధిస్తాం. మేడము నాకు తెలిసి స్టార్ట్ 50గానో పరిచయం, అప్పుడు చూశాను. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా ముందు ఉండి ఇది నా ప్రోగ్రామ్ అంటూ ఆ ప్రోగ్రామ్ అంతటిని ఉపయోగించుకుంటుంది. ప్రమోషన్ విషయంలో బోగసార్ని ఆదర్శంగా చెప్పింది కదా, ప్రమోషన్ అక్కడి నుంచి తనది ఆగలేదు. సీనియర్ నుంచి ఆ పాయింట్ తీసుకుంది. ప్రమోషన్ ఫస్ట్ ఎక్కడ ఉన్నా సరే ముందు ఆ, వచ్చి ఓన్ చేసుకొని ప్రోగ్రామ్కి వచ్చి మిగతా వాళ్ళందరూ తన టీము బోత్ సైడ్ ఒక్కో రోజు ఒక్కొరికి కుదురుతుంది, కానీ ప్రతిరోజు తనకు కుదురుతుంది. అంతే. ఇక ముందు దాన్ని ఒక ఇద్దరిద్దరి నుంచి ఇటుక పెట్టుకొని ఆ 20 మందిని పెంచుకుంటూ వెళ్ళడం. అంతే కదా, బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లడమే. ఎప్పుడు ముందుకు తీసుకెళ్తుంటామంటే మనం ఎంత ఓన్ చేసుకుంటుంటే అంత ముందుకు తీసుకెళ్తాం. ఎప్పుడు ఓన్ చేసుకుంటాం? అవగాహన ఉన్నప్పుడు. ఆరోగ్యాన్ని ఎప్పుడు ఓన్ చేసుకుంటాం? ఆహారం మీద అవగాహన ఉంటే ఓన్ చేసుకుంటాం. లేకపోతే ఆహారం మీద అవగాహన లేకపోతే అసలు ఆరోగ్యం అనేది ఓన్ చేసుకోవడం కల్లా. నాకు మెడికల్ షాప్ పక్కనే ఉంటది, మా డాక్టర్ తెలిసిన వాళ్ళు 2 ఉన్నారు, వీళ్ళు ఎవరు ఆరోగ్యాన్ని ఇవ్వలేరు. అసలు తెలిసిన వాళ్ళు ఉంటే అదొక భయాన్ని బయటకు పక్కన పెట్టడానికి ఉపయోగపడుతుంది అంతే. ఏ మెడిసిన్ తొందరగా తెలుస్తుంది అంతే. అది మనల్ని ఏమీ ఉండదు. కిడ్నీలని దీన్ని కాపాడడానికి మనకి అదేం పని చేయదు. ఆహారం మీద ఉండాలి, ఆహారం మీద నియంత్రణ ఉండాలి. మనో సంయమనం అనేది మంచి ఇంపార్టెంట్. ఆలోచనలకు అయితేనేమో ఆత్మ సంయమనం కావాలి, ఆహారం మీద మనో సంయమనం కావాలి. ఉంటే అప్పుడు దాని మీద పట్టు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. అవగాహన చాలా మంది, ఈ ఇద్దరి మీద అవగాహన ఉంటే మనం ముందుకు వెళ్తాం. అసలు మేడం ప్రోగ్రామ్ మీద అవగాహన కల్పించింది, థ్యాంక్ యూ. ఒక పెద్ద పని అయిపోయింది నాకు. అసలు ఫిజికల్ ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంట్. నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను, ఎవరెవరు ఎంత ప్రమోషన్ చేసుకుంటారో కూడా నాకు తెలుసు. ఏముంది ఒక్కదానికి అట్లా వెళ్ళిపోతే కొంత మిగులుతాయి కదా మనీ అని. అలాగా చూసుకొని ఈరోజు మనీ ఇచ్చే టీంని క్రియేట్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ముందుకెళ్తున్న వాళ్ళతోటి ఇది ఎట్లా నిలబెట్టుకోవాలి. ఆల్రెడీ నేను ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయింది నిలబెట్టుకునేది. ఒక్క రోజే కదా అని అట్లా కళ్ళు మూసుకున్నాం అంతే. ఆ తర్వాత అంత అవగాహన కలిగిన వాళ్ళని అక్కడ లేరుగా. ఇప్పుడు ఖలీల్ సార్ అని అంటే అదే ప్లాన్ చేస్తున్నారు. తన కస్టమరా ఫస్ట్ వచ్చినప్పుడు, ఇప్పుడు అవగాహన పెంచుకుంటున్నాడు.
తన కిరాణా షాప్లో అమ్మే ప్రోడక్ట్ల కంటే ఈ ప్రోడక్ట్లు ఎంతో న్యూట్రాస్యూటికల్ భలే పవర్ 8 సంవత్సరాలు నాకు చెప్తున్నారు. నాకు కూడా తెలియదు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నాకే తెలియకుండా ఇంత బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు, హెల్త్ బెనిఫిట్స్ కానీ 3 లక్షలు తీసుకున్న రూబీన్ నా డౌన్ లైన్ లోనే ఉన్నాడు, నా టీంలోనే. ఇది నాకు తెలియకుండానే జరిగిపోతుందంటే చాలా హ్యాపీగా ఉంది. ఉం. మన ప్రోగ్రామ్స్ చూడండి, ట్రైనింగ్స్ 2 ట్రైనింగ్సే. ఫిజికల్ ట్రైనింగ్ అయినా ట్రైనింగే. ఇదేమన్నా ఈ మాటలు కాదా, సబ్జెక్ట్ కాదా? ఓకే. సో 2 ఇంపార్టెన్సే. రెండిటికి రెడీ అవ్వాలి, టీంని రెండిటికి రెడీ చేసుకోవాలి. 3,000 పెడితేనే మేము రెడీ అవుతాం సార్. 3,000 పెట్టుకుంటేనే మేము పెన్ను పేపర్ పట్టుకుంటాం. సార్ ఇంకా బోగస్ సార్ 3,000 పెట్టకపోతే అంత మన మీద పడుతుంది సార్. మినిమం 3,000 అయితే ఉండాలి అన్న, మినిమం. అంటే సరే ఈసారికి 2,500 పెట్టేసేయండి అని చెప్పాను. అది అంట్లా అసలు 2,500 పెట్టి నేను వారానికి 2,500 నేను సంపాదించగలనా అని ఆలోచించాలి. బిజినెస్ ని బిజినెస్ లాగా ఆలోచించుకోవాలి. అది ఆ చిన్న చిన్న ఆలోచనలు. ఇండస్ట్రీ దగ్గర ఖలీల్ గారు ఈ రోజు మళ్ళీ కొంతమందిని ఒక 5గురునా మేడం సిద్ధం చేసుకుంది. 10 మంది స్టార్స్ సార్. రేపు తన టీం నుంచి 5 మంది ఈజీ అటెండ్ అవుతారు సార్ హైదరాబాద్కి. 5గురు అటెండ్ అవుతున్నారు. తనతోటి కలిపి 6గురు 5గురు. వీళ్ళు ఎందుకని? వీళ్ళకి కూడా అవగాహన. నాకు ఏ అవగాహన కలిగిందో ఈ ప్రోడక్ట్ల మీద, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఆరోగ్యాన్ని 8 సంవత్సరాలు అసలుకి మంటలంట, పాదాలు కాళ్ళు కారం పూసినట్టే మంటలంట, నరాలు లాగేవంట. అర్ధరాత్రి లేచి ఆ బకెట్లో కాలు పెట్టి ఉండేదంట. అంత తట్టుకోలేనండి. షుగర్ అంటే షుగర్ కంటెంట్ బాగా పెరిగిపోతుంది. అన్నం తినడం అన్ని రైస్ కంటెంటే కదా. ఉమ్. దానికి సొల్యూషన్ తెలియదు. టాబ్లెట్లు వేస్తాము, ఎక్కువ ఉన్నది వాష్ చేస్తుంటది. కానీ ఆ ప్యాంక్రియాస్ని కానీ, లోపల డ్యామేజ్ అవుతున్న ఆర్గాన్స్ని కానీ క్లియర్ చేసుకోవడం, క్లెన్జింగ్ చేయడము, ఇమ్యూనిటీ పెంచడం అనే పని ఎవరు చేస్తారు చెప్పండి? అది ఎవరు లేరు ఇంకా. అసలు అది ఆ ప్రొడక్ట్ దమ్ము ఎందులో దాగుందంటే ఆ సైన్స్ లో దాగుంది. తను సార్ నేను 7-8 సంవత్సరాల నుంచి ఫస్ట్ నేను లైట్ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు అసలు చాలా ఆ మంటలు అన్నీ తగ్గిపోయాయి. తొందరగా రికవర్ అవుతుంది. ఇంకా 1 ఇయర్ అవ్వలేదు అనుకుంటా జర్నీ. అవునా? బ్లాక్ కాఫీనా మేడం తను వాడేది? బ్లాక్ కాఫీ ఐపల్స్ సార్. క్రీమర్ బ్లాక్ కాఫీ ఐపల్స్. ఐపల్స్. ఓకే. ఐపల్స్ ఈ 2 ఇది అది 8 సంవత్సరాల నుంచి షుగర్. అదే ఇప్పుడు అట్లాగే ఇది దొరకలేదు అనుకోండి, న్యూట్రాస్యూటికల్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఓకే. దొరకలేదు. మీరు ఆలోచించండి, ఇంకొక 5 సంవత్సరాలు ఆ ఏజ్ ఎంత? ఇంకా పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కాలేదు. అసలు ఈ ఏజ్ లోనే కాలు కదపలేని స్థితిలోకి వస్తే అసలు ఎలా ఉంది ప్రపంచం? చూడండి. న్యూట్రాస్యూటికల్ అందుకే చెప్తున్నాను, మనం ముందే అక్కడ ఖర్చు వేసుకొని కూర్చున్నాం. అటువంటి ప్రోడక్ట్ మన దగ్గరికి వచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్ కూడా ముందే ఉన్నాం మనం. ఇంకా అసలు డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ కాలే. కావాలంటే సీనియర్లు అడగండి. అసలు స్టార్ట్ అవ్వలే. ఆ రియల్ ఎస్టేటో లేకపోతే ఇన్సూరెన్సో మిగతా రంగాలు పరిగెడుతున్నట్టుగా డైరెక్ట్ సెల్లింగ్ పరిగెట్టడం స్టార్ట్ అవ్వలేదు ఇంకా. జస్ట్ ఇంకా దీని మీద అవగాహనే రాలేదు. రైట్. సో అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్ ప్రోగ్రామ్స్ ద్వారా అవగాహన వస్తుంది. ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి ఒక అవగాహన వస్తుంది. ఓకే. కాకపోతే ఎంత అనుభూతితో వింటున్నామని. ఇప్పుడు రెండింటి మీద అవగాహన అవసరం. ఇది సంపాదించుకోవడానికి. ఇప్పటిదాకా నేను ఆరోగ్యం గురించి, ఆహారం గురించి మాట్లాడాను. సంపాదించుకోవడానికి 2: ఒకటి ప్రొడక్ట్ మీద అవగాహన, రెండోది పర్సన్ మీద అవగాహన. పర్సన్ ఉంటేనే పర్సన్ మీద ఎంత అవగాహన ఉంది అనే దాని ప్రకారం మనకి పార్ట్నర్గా చేసుకోగలుగుతాం. మేడం స్టార్టింగే ఒక విషయం మాట్లాడారు. ఏంటి అని అంటే, మీకు ఇండస్ట్రీ అనగానే ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి, డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి, ప్రజెంటేషన్ అనగానే ఎట్లా ఆలోచనలు ఉన్నాయి, ఇంకొకరికి నా ప్రోడక్ట్ గురించి చెప్పడం అనగానే ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి. దీన్ని ఆలోచన దృక్పథం అంటారు. పదం అంటే మార్గం, ఆలోచించే విధానం అంటారు, పర్సెప్షన్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? పర్సెప్షన్ అంటారు. ఓకే. సో ఈ ఆలోచన విధానము, ఆ పర్సన్ది పర్సెప్షన్ ఎలా ఉంది అని తెలుసుకోవడము, అది పర్సన్ మీద అవగాహన. ఇంట్లో పిల్లల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉందో అంటే వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలో తెలుస్తుంది.
అది పేరెంట్కైనా, టీచర్కైనా, లీడర్కైనా. ఓకేనా? ఇది అవగాహన. రెండిటి మీద అవగాహన ఉండాలి. ఒకటి ప్రొడక్ట్ మీద, ఇంకోటి పర్సన్ మీద. ఇప్పుడు ప్రొడక్ట్ గురించి మనం ప్రొడక్ట్ మేనేజర్ ఒక ట్రైనింగ్లో ఏమన్నారంటే, అసలు మీకు చాలా ఈజీ మీరు సెల్లింగ్ అవ్వడానికి కానీ, క్రియేట్ చేసుకోవడం కానీ, నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ. కానీ మీకు ఒక 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ అని అన్నాడు. ఏంటి అంటే, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది ఆ ప్రొడక్ట్ తోటి. ఇది కూడా మేడం గారు చెప్పేశారు. నువ్వు రోజు కాఫీని ఎంజాయ్ చేస్తే అది మీరు చెప్పగలరు. ఓకే? మీకు దేని మీద ఆసక్తి ఉందో దాని మీద ఆసక్తి కలిగించగలరు. మీ ప్రొడక్ట్ మీ జీవితంలో భాగమైందా? లేకపోతే షారుఖ్ ఖాన్ పాన్ మసాలా గురించి చెప్పినట్టే ఉందా పైపైన? ఎట్లా ఉంది? ఆయన నూడిల్స్ తినడు, నూడిల్స్ గురించి చెప్తుంటారు. ఆ కాఫీలు తాగరు, ఎంతో బెటర్ అని చెప్తూ ఉంటారు. హ్మ్. ఒక చిన్న వాళ్ళందరి మీద షార్ట్ రీల్స్ చేసి, అసలు మేము చక్కెర ముట్టుకోము, అది ముట్టుకోము, బేకరీ ఫుడ్ ముట్టుకోము అని అన్న వాళ్ళందరూ ఏవైతే ముట్టుకోరో ఆ ముట్టుకోవడం ఆ ప్రొడక్ట్ గురించి చెప్తున్నారు మొత్తం. అవే ప్రొడక్ట్లు. అంటే ప్రజలకి షుగర్ ఎక్కువైనా ఏం కాదు, ఏది ఎక్కువైనా ఏం కాదు. ఆయిల్ కంటెంట్, కొలెస్ట్రాల్ ఏమి ఎక్కువైనా ఏం కాదు అని ఆ వీడియో సారాంశం. అది నేను పెడతాను చూడండి. అది. అలాగే ఇక్కడ మీ ప్రొడక్ట్ గురించి మీకు ఎంత ఓన్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓన్ ఎక్స్పీరియన్స్. ఇది మిమ్మల్ని సక్సెస్ చేస్తుంది, ముందుకెళ్ళేటట్టు చేస్తుంది. ఆ కేర్ గురించి కానీ, పల్స్ గురించి కానీ. ఇప్పుడు ఖలీల్ గారు బాగా అంటే మీరు కూడా చెప్తున్నా. ఈ ఎగ్జాంపుల్ ఎట్లాగో సార్ది వచ్చింది కదా, సార్ నుంచి తీసేద్దాం. ఉమ్. ఇప్పుడు ఆ ప్రొడక్ట్ గురించి తను ఇంకా బాగా చెప్పగలుగుతాడు. అవునా? అది ఓన్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక మేడం ఉపవాసము కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది, కానీ పల్స్ తాగంగానే చాలా మంచిగా అనిపించింది. ఇమ్మీడియట్ రిజల్ట్ తెలిసింది. ఉమ్. ఎమ్మటే మొన్న ఆ, ఎప్పుడైనా సరే, మొన్న కూడా రీసెంట్గా వచ్చినప్పుడు కూడా నేను బయటికి వెళ్ళి వచ్చాను. బయటికి వెళ్ళి రాగానే మా ఫాదర్ ఉన్నారు. అమ్మ ఉదయం నుంచి అలాగే పడుకుంది నీరసంగా, ఏం టిఫిన్ చేయలేదు ఏం లేదు అని చెప్పింది. వెంటనే వాళ్ళకి ఐడియా రాలేదు కేర్ గురించి. వెంటనే నాకు కేర్ గురించి తనకి ఇంట్లో ఉన్న కేర్ తీసి, ఒక కప్పు ఏం కాదులే, ఒక కప్పు చాలని, ముందు 2 కప్పులు తాగని చెప్పేసి 2 కప్పులు అడగండి, మీరు ఇంటర్వ్యూ చేయండి అని చెప్తుంది. అసలుకి జస్ట్ తీసుకున్న కొద్దిసేపటికి ఎంత బాగా పనిచేసింది. 60 ఏళ్ళ ఆమెకి పనిచేసింది, 15 ఏళ్ళ ఆమె మనవరాలికి కూడా అంతే. దెబ్బకి వామిటింగ్ వచ్చేసి మొత్తం క్లియర్ అయిపోయింది. అంతకు ముందు రోజు బయట ఫంక్షన్లో తినడం జరిగింది. కేక్ శుభ్రం చేసి పడేసింది దెబ్బకి. 15 ఏళ్ళ పాపకి కుదిరింది, 60 ఏళ్ళ ఆమె నానమ్మకి కుదిరింది. చూడండి, అసలు న్యూట్రాసిల్ హోలిస్టిక్ ప్రోడక్ట్. పసుపు అందరూ తినొచ్చు, అది ఆహారము. ఇది కేవలము ఈ గోలి వీళ్ళకండి, ఇట్లా 6 గోళీలు కలిపేసుకోండి, ఇదంతా పోయింది. అది టెక్నాలజీ పెరిగిపోయింది. మనం ఎంతో ముందున్నాము, మన R&D జపాన్. ఈ అవగాహన చాలా చాలా ఇంపార్టెంట్. మీ అసలు నాకు టీం రావట్లేదు, సెల్లింగ్ అవ్వట్లేదు అనేదే ఉండదు. ఇది ఇంకొకరికి మీరు చెప్పేటప్పుడు ఆ ప్రొడక్ట్ మేనేజర్ గారు ఏం చేస్తున్నారంటే, ఒకటి నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇది ఓకేనా పంపివ్వండి. వీడియో ఆన్ చేసిన వాళ్ళ గురించి నో ప్రాబ్లం, కానీ ఆఫ్ చేసిన వాళ్ళకి ఏమైనా బోర్ కొడుతుందో లేదో తెలియదు కదా. బోర్ కొడితే ఏం లేదు, ఇంకోసారి చెప్పుకోవచ్చు. మన దగ్గర సమాచారం ఎట్లయినా చెప్పుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు. చూడండి, ఆ సారి చెప్పింది నేను ఇంకోటి బాగా విన్నాను. ఆయన చాలా సీనియర్ అంట, ప్రొడక్ట్ విషయంలో కావచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ కూడా చేశారంట ఆయన. ఆయన ఏమంటున్నాడంటే, ఎవరికైనా చెప్పేటప్పుడు ఎంత ఈజీగా, ఎంత అవలీలగా నీ ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నావు. నేను మా అబ్బాయికి అయితే తాపాను, ఇట్లా దూరం దూరం, మామూలు కాదండి వాళ్ళు అన్నట్టుగా, దూరం నాకు దానికి సంబంధం తక్కువ అన్నట్టు. అలా కాకుండా నీ ప్రొడక్ట్ గురించి ఎంత ప్రేమతోటి, ఎంత అవలీలగా దాని గురించి చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్ అంట. ఇది ముఖ్యం. అంటే ఓన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే అట్లా చెప్తారు కదా, ఓన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. లేదు, నేను మొన్న ఒక వీడియో చూశాను, మన జూమ్లో ఒక ఆవిడ చెప్పింది తనకు తగ్గిందని. అలాగా చూడండి, మీరు ధైర్యంగా
3 నెలలు వాడండి, వాడి చూడండి. కనీసం 10,000 కూడా ఖర్చు రాదు, 10,000 కూడా రాదు. మీకు అక్కడ టెస్టులకే అంత పెడుతున్నారు. మీకు బెనిఫిట్ అనిపిస్తే కంటిన్యూ చేసుకోండి. ఇది మా R&D విషయం. నేను వాడుతున్నాను, ఓన్ ఎక్స్పీరియన్స్ చేశాను, నా పిల్లలకు కూడా ఇస్తున్నాను. ఉమ్. నేను ఒకసారి ఒక ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సార్ దీనికి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయని ఒక ఆయన అడిగాడు. అంటే నేను అప్పుడు నా పిల్లలు చిన్న పిల్లలు 2 ఇయర్స్ 4 ఇయర్స్ వాళ్ళకి నేను తాపుతున్నాను. అంటే ఆయనకు అర్థం కాలేదు. మళ్ళీ అంటున్నాడు, నా చిన్న పిల్లలకి నేను తాపుతున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? దాంట్లో ఏదన్నా ఉంటే నేనైనా తాగుతా కానీ పిల్లలకైతే తాపంగా. ఉమ్, అది మీరు తెలుసుకోవాల్సింది. సైడ్ ఎఫెక్ట్ అనే మాట వినబడితే అసలు పిల్లలకి ఉంచుతామా? ఆ కూల్ డ్రింక్ పిల్లలకి తాపుతామా? పోయి. లేదు కదా. దానివల్ల నష్టం ఉంది అని అంటే సో ఇక్కడ అంతే. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఆ పల్స్ని, చిన్న చిన్న బేబీకి పల్స్ని వేస్తున్నారంటే వాళ్ళకి ఎంత క్లారిటీ ఉంది దాని మీద. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే కన్జ్యూమ్ చేసేది కదా, ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళు. ఖచ్చితంగా అడుగుతారు. నేను అడగలేదా, మీరు అడగలేదా, ఎవరైనా అడుగుతారు. సో అది. సో మనం ఎంత అవలీలగా ప్రోడక్ట్ గురించి చెప్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక పర్సన్ గురించి అంటే మనం తర్వాత దాన్ని, అదొక టీం వర్క్, అది మనం తర్వాత తెలుసుకుందాం. సరే డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా పర్సన్కి దగ్గర మనం సక్సెస్ కావాలంటే 3 విషయాలు. BMI సపోర్ట్ చాలా అవసరం. BMI సపోర్ట్. BMI అంటే వెయిట్కి సంబంధించింది కాదు, ఈ మనసుకు సంబంధించిన వెయిట్. ఓకే. మన కదలికల్ని మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. మన కదలికల్ని, బాడీ కదలికల్ని. ఓకే. ఏ పనుల దగ్గరికి వెళ్తుంది, ఏ అలవాట్ల దగ్గరికి వెళ్తుంది. ఓకే. మన యొక్క మనసు కదలికలు, మాట కదలికలను బడితే మనసు కదలికలు తెలిసిపోతాయి ఎప్పుడు కూడా. ఆ తర్వాత బుద్ధి భయంలో ఉంటుందా, బాధ్యతలో ఉంటుందా, దాని కదలికలు కూడా తెలుసుకో. దాని తెలివితేటలు దేనికి ఉపయోగపడుతున్నాయి? బుద్ధికి తెలివితేటలు ఉంటాయి ఖచ్చితంగా, ఎవరు ఉండరు తెలివితేటలు లేకుండా, ఏ మనిషి ఉండరు. ఇది ఎటువైపుగా వెళ్తుంది? నిలబెట్టుకునే వైపుగా, భయం వైపుగా, లేకపోతే ఎటువైపు వెళ్తుంది? ఈ కదలికల్ని ఎవరు చెప్పరు, ఇన్ఫర్మేషన్ ఇస్తారంతే. నా చూపు మీ చూపుకి ఇవ్వలేదు, నా చూపు మీకు చూపునివ్వలేదు. అర్థమైందా? మీ చూపే మీకు ప్రకాశం, అంతే. మీకు కనబడేటట్టు చేస్తుంది. ఆరోగ్యాన్నైనా, ఆదాయాన్నైనా, ఆనందాన్నైనా మీ చూపు ద్వారానే మీరు తెచ్చుకుంటారు. ఆ చూపు బాడీ కదలికల మీద. ఆహారం తినేటప్పుడు ఎటువంటి ఆహారం తింటే అది ఓకే నేను తిన్నట్టు అని అనుకుంటుంది, తర్వాత మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే వైపుగా. అలాగే సో వేరే పర్సన్ దగ్గర మనం సక్సెస్ అవ్వాలంటే ముందు మన పర్సనల్గా మనం సక్సెస్ అవ్వాలి. ఇది మెయిన్. ఈ కాన్షియస్ అనేది చాలా చాలా ముఖ్యము. ఆ ఫోకస్ దాన్ని మనం పెంచేయడానికి ప్రతిరోజు మార్నింగ్ మనం కంట్రోలింగ్ ప్రాక్టీస్ అనేది చేస్తాం. ఆ కంట్రోలింగ్ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందనంటే ముందు ఆ చంచలమైనటువంటి ఆ ఆలోచనలు, ఆ మనసు అనేది ఒక అద్దంలాగా పనిచేసి మనల్ని మనం కనిపెట్టుకునేటట్టు ఒక అద్దం. ఇప్పుడు నేను వీడియో ఆన్ చేశాను, నాకు నేను కనబడుతున్నాను, ఓహో నేను ఇలా కనబడుతున్నానా అని తెలుస్తుంది, అవునా? అలాగే మన చంచలమైన మనసు మనం ఏంటో కనబడేటట్టు చేస్తుంది. దాన్ని ఎమ్మటే నిలకడ చేస్తే నిజాలు అర్థమవుతుంటాయి. ఇది. సో ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాము, ఎటువంటి వ్యవహారం చేస్తున్నాం, అవన్నీ మేడం చెప్పింది. అలా కాదు, మీరు ఇలా ఆలోచించాలి, మీ సీనియర్ గురించి ఇలా ఆలోచించాలి, వేరే టీం లీడర్ని ఈ టీం లీడర్ని పోల్చవద్దు, ఇలాంటివన్నీ దీనికి ఇదికే వస్తుంది. మీ టీం కూడా అలా ఆలోచిస్తే తర్వాత ఇబ్బంది పడతారు. నా వరకు అయిపోతుందని కాదు, మీ సెల్ఫ్ ఎంపవర్మెంట్ మీద దృష్టి పెట్టండి. ఇలాంటివన్నీ చెప్పారు కదా, అదే. ఓకే. ఈ సైకాలజీ.
ఈ రోజుకి ఇది చాలు. మనం ఫోకస్ ప్రాక్టీస్ అండ్ కంట్రోలింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఒక 15 మినిట్స్ మనల్ని మనం కంట్రోల్ చేసుకుందాం. ఓకే. అండ్ ఫోకస్ ఎట్లా పెరుగుతుంది అని అంటే మనకు ఇట్లా చాలా బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాము. ఆ బ్రీతింగ్ నెంబరింగ్ చేసుకుంటూ ఉండాలి, కౌంట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక కౌంట్ చేసుకోవాలి, ఇలా ఒక 10 కౌంట్ చేసుకోవాలి, ఇలా ఒక 10 కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు కుదరట్లేదు అని అనుకుంటే 1% ఉన్నా ట్రై చేయాలి. కుదరట్లేదు అని అనుకుంటే చూసి తర్వాత కుదిరినప్పుడు. ఇప్పుడు కుదరట్లేదు కాబట్టి ఇక జీవితాంతం పోస్ట్ పోన్ చేస్తే అదే అంటున్నాను. ఎవరైనా మీకు అవసరం లేని చెప్తున్నారా? అవసరం లేని చెప్పిన వ్యక్తి మీకు ఆప్తుడు ఎలా అవుతాడు? అవసరం లేని చెప్పే వ్యక్తి ఏదో అవసరం ఉంటుందని ముందే గుర్తించడంలోనే గొప్ప ఉంది.